యేసు జన్మమును గురించి కూడా హ్యాపీ క్రిస్మస్ అండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ. మీ అందరికి కూడా వందనాలు. అలాగే యేసు ప్రభు పుట్టుక దినాన్ని గురించి అనేకులు స్మరిస్తున్న దినాలు నవంబర్ 25 నుంచి డిసెంబర్ 25 వరకు ప్రభుని గురించిన ధ్యానాంశంలే మనము అనేక సార్లు వింటూ వచ్చాం. నిన్న కూడా విన్నాం మనం జీవమణి మేనల్ గారు చెప్పిన. అలాగూ అనేక మంది ద్వారా దేవుడు సేవించబడుతున్నాడు, ధ్యానించబడుతున్నాడు, ప్రకటింపబడుతున్నాడు. అనేకులకు ఆయన ప్రత్యక్షమవుతూనే ఉన్నాడు. యేసు ప్రభు ఈ లోకంలో పుట్టిన దినాన్ని ఎప్పుడో మనకు తెలియదు, కానీ ఆయన పుట్టింది వాస్తవమే. ఆయన గురించి ఈవేళ నేను కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టి మరి ఏ వర్తమానం నేను పొందుకున్నానో వాటిని ఎదుట పెట్టాలని ఆశిస్తున్నాను. దానికి ముందుగా ఒక చిన్న వచనాన్ని మనము చదువుకుందాం. మనకందరికీ తెలిసిన రీతిగా అపోస్తుల కార్యములు 3వ అధ్యాయము 26వ వచనం అని చదువుకుందాం. దీనిలో ఏముందబ్బా అనుకోవచ్చు, మనము చదువుకుందాం. లేఖనాల్లో దేవుడు దాచి ఉంచిన సత్యము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. నేను చదువుతాను. చదవమంటారా ఆంటీ? చదువుతా 26వ వచనం ప్రారంభం. దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. దేవుడు తన సేవకుని పుట్టించి అనే మాటను బట్టి ఆయన జన్మము ఎందుకొరకో, దేవుడు ఎందుకు ఆయన పుట్టించాడో మనము ఈ అధ్యాయంలో ఈ వచనంలో నుండి మనము ధ్యానంలోకి మనము వెళ్దాము. అలాగే మరొక వచనము మీకా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనం. 5వ అధ్యాయం 2వ వచనం. బెత్లెహేము ఎఫ్రాతా యూదా వారి కుటుంబములలో నీవు స్వల్ప గ్రామమేనను, నా కొరకు ఇశ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. చిన్న ప్రార్థన ప్రభు ద్వారా మనం కోరుకున్నాము. ప్రభుని సహాయం వేడుకున్నాము. మహాగణుడా, మహోన్నతుడా, అత్యున్నతమైన సింహాసనందు ఆసీనుడైన గొప్ప దేవా, ఉన్నత లోకము సభాపర్వతం మీద ఉన్నత సింహాసనం మీద ఆసీనుడు అయిన గొప్ప దేవా, ఈ దాసరాలు జ్యోతి పాడినట్టుగా ప్రభువా, అంత ఉన్నతమైన సింహాసనం, ఉన్నతమైన లోకంలో నుండి అనంత దూరంలో ఉన్న భూమి మీదకి ఆయన రావడానికి, పసి బాలుడుగా ఆయన పుట్టడానికి తండ్రి మీరు సంకల్పించిన సంకల్పాన్ని మీ ప్రియ కుమారుడు శిరసావహించి దేవా, ఒక స్వల్ప గ్రామములో ఒక బీద నాన్న మరియ గర్భంలో, బలహీన ఘటం యొక్క గర్భంలో ఒక అణువుగా ఒదిగి రావడానికి ఇష్టపడిన ఆ ప్రియ కుమారుని బట్టి మీకు వందనములు. దేవునితో కూడా సమానుడు అయినప్పటికీ దేవునితో కూడా ఉండుట, ఆ ఉన్నతమైన సింహాసనంలో ఉన్నత లోకంలో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనకుండా మా కొరకు అదొకటే కాదు, అన్ని వదులుకొని ఒక బోడివాడుగా ఈ లోకములో తండ్రి ఆయన తను తాను ఖాళీ చేసుకొని సమస్త ధనగణతను, ఐశ్వర్యమును, మహిమను, దేవదూతల ఆరాధనను, తండ్రి యొక్క సహవాసమును విడిచిపెట్టుకొని పాపమానవ రూపమును దాల్చి రక్తమాంసములో పాలువాడై మా కొరకు రక్షకుడుగా ఈ లోకానికి వచ్చిన ప్రభువుని బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం, మేము ఆరాధిస్తున్నాం. హృదయపు లోతుల్లో నుండి మా ఆత్మలలో మీరు చేసిన రక్షణ కార్యం బట్టి మేము స్తుతిస్తున్నాం. మేము స్తుతించుటకు మీరే కారణభూతుడైనందుకు మీకు వందనాలు తండ్రి. దేవాన మీ తగ్గింపుని బట్టి మీకు వందనములు. మరి మీ వాక్యాన్ని మేము ధ్యానించాల్సిన మరి మీ సన్నిధికి మేము వచ్చాం ప్రభువా. రావాల్సిన బిడ్డల్ని
త్వరపెట్టి మీరు నడిపించమని వేడుకొంచును. మంచి దైవ సన్నిధి మాతో కూడా ఉంచండి. ఎల్లప్పుడు వాక్యం నుంచి ఉన్నాను ప్రభా నాయన తండ్రి. సంపూర్ణ సిద్ధి పొందలేని మౌనమై అజ్ఞానం అవివేకులమై ఉన్నాం, గ్రహింపు లేని వారుగా ఉన్నాం. మీ ప్రేమ అంచనా వేసి మేము స్థుతించలేని వారుగా ఉన్నాం. నీ వాక్య వచనాలు మేము చదువుకున్నాం, చదువుకోబోతున్న వాటిని కూడా దీవించి అంతరార్థం మాకు తెలియజేయండి. మిమ్మల్ని మీరు మహింపరచుకోండి దేవా. దూరం నుండి దగ్గర నుండి వింటున్న ప్రతి ఒక్కరికి మేలు క్షేమం దయచేయమని మాతో ఉండమని, నీ కొత్త తైలంతో నన్ను అంటే మా అందరి క్షేమం కొరకు మీ మహిమ కొరకు వాడుకోమని యేసయ్య అతి పరిశుద్ధమైన ఎన్నికైన నమ్మకమైన పెళ్లి కుమారుడుగా రాబోతున్న మా ప్రభువైన యేసు క్రీస్తు నామమున వినయమితో వేడుకొని స్తుతిస్తూ ఆరాధిస్తూ ముగిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రియ సోదరులారా, మన ప్రభువైన యేసు క్రీస్తు ఎంత గొప్పవాడో మనకు తెలుసు. మనం చదువుకున్న అంత గొప్ప దేవుడు. మనం చదువుకున్న మీకా గ్రంథము 5వ అధ్యాయము 2వ వచనంలో ఆయన పుట్టడానికి కొన్ని పరిస్థితులు అవసరమై ఉన్నారు, కొద్ది మంది అవసరమై ఉన్నారు. ఆయన సృష్టిలో కొన్ని అవసరమై ఉన్నాయి, కొద్దిమంది మనుషులు అవసరమై ఉన్నారు. కనుక వారిలో ఎవరెవరిని దేవుడు ఏ రీతిగా వాడుకున్నాడో ముందు గమనించి వాక్య భాగంలోకి మనం వెళ్దాం. యేసు ప్రభు ఆలోకము నుండి ఈ భూమి మీదకి రావాలి అంటే ఒక ఊరును ముందు ఎన్నిక చేసుకున్నట్టుగా చూస్తున్నాం. అది మీకా గ్రంథం 5వ అధ్యాయం 2వ వచనంలో ఏ ఊరిని ఆయన ఎన్నుకున్నాడమా? ఇది పెద్ద సిటీనా? బెత్లెహేం అనేది. బెత్లెహేము ఎఫ్రాతా. యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇశ్రాయేలును ఏలుబోవాడు నీలో నుండి వచ్చును. ఒక ఊరు కావాలి. ఆ ఊరు మళ్ళీ యెరూషలేమును దేవుడు కోరుకోలేదు, కానీ యెరూషలేము చాలా పెద్ద సిటీ, పేరుగాంచినది, భూమి యొక్క నట్టనడమున ఉన్న సిటీ అయినప్పటికీ ఆ సిటీలో ఆ యొక్క మరి పట్టణాన్ని దేవుడు ఎన్నిక చేసుకోలేదు. కానీ ఆ పట్టణంలో నడిబొడ్డులో కరెక్ట్గా కనిపించేది బెత్లెహేము. ఆ బెత్లెహేము స్థానిక సంఘానికి కూడా గుర్తుగా ఉంటుంది. బెత్లెహేం అనే పేరుకు మనకు అందరికీ తెలుసు. బెత్లెహేం అనగా ఏం పేరండి? అర్థం ఏంటి? గృహం అంటే ఈనాడు మన లోకల్ చర్చెసే. మీరున్న ఊర్లలో మీకున్న సంఘాలకు గుర్తుగా ఉంది అది. కనుక ఆయన ఎంత గొప్పవాడో మనం చదువుకుంటాం. 54వ అధ్యాయంలో యెషయా గ్రంథంలో చూస్తే ఆయన మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి అయిన ఎవరి యొద్ద నివసించడానికి వచ్చాడంట ఆయన? వినయ మనసు గలవారి యొద్దను, దీన మనసు గలవారి ఆయన నివసించడానికి ఇష్టపడే దేవుడు అని మనం చదువుకుంటాం. ఒక దీన పట్టణాన్ని, ఒక పేరు ప్రతిష్ఠ లేని ఆ పట్టణానికి ఈనాడు బెత్లెహేం అంటే ఎవరు గుర్తొస్తారు అందరికీ? యేసు ప్రభు జన్మస్థలం అని. కనుక అలాంటి చిన్న ఊరును ఆయన కోరుకున్నట్లుగా మనం చూస్తున్నాం. యేసు ప్రభు పుట్టిన గ్రామం అది, కానీ పుట్టిన గ్రామం అని ఇక్కడ లేదు. 5:2లో ఏమని ఉంది? నీలో నుండి వచ్చును అని ఉంది. పురాతనమైన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచూ ఉండెను. ఆయన పుట్టెను కాదు కానీ ప్రత్యక్ష మరి మగుచూ ఉండేనని. యేసు ప్రభు పుట్టాడని చాలాసార్లు చెప్పుకుంటున్నాం, బైబిల్లో కూడా ఇది రాయబడింది. పుట్టాడంటే అసలు దేవునికి జన్మ మరణాలు లేవని మనం వింటూనే ఉంటాం. కానీ నరావతారం ఎత్తినప్పుడు మనలో ఒక మానవుడుగా రక్త మాంసులతో ఆయన పుట్టవలసి వచ్చిందే గాని ఆ రోజు దేవుడు పుట్టాడని కాదు. అల్ఫా ఒమేగా అయిన దేవుడు, ఆయనే మొదలు తుది లేనివారు, ఎప్పటి నుంచో ఉన్నాడు యేసు ప్రభు. కనుక ఈ లోకం పుట్టింది కూడా మరి మనము కరెక్ట్ లెక్కలు వేయాలంటే మానవునికి అంతు పట్టదు. మరి మనమే పుట్టినప్పుడు కూడా మనం ప్రేమించిన దేవుడు, అనాదిగా ఉన్న దేవుడు, ఆది మధ్యాంతరములు లేని దేవుడు. ఒక కాలానికి పరిమితం దేవుని చేయలేం. మనమైతే ఇప్పుడు పుట్టామో ఎప్పుడు చేస్తామో మనకు తెలుస్తుంది. కానీ యేసు ప్రభు ఈ రోజు పుట్టాడని కాదు, దేవుడు రక్షకుడు మీ కొరకు మరి పుట్టాడని వాక్యంలో ఉంది. కానీ నేడు అంటే కూడా ఆ ప్రభు యొక్క జన్మ యొక్క డేట్ ని మనం చెప్పలేము. ఎవరో మ్యూట్ లో పెట్టుకున్నానా?
మనోన్మనక్క మ్యూట్. ఆ ప్రభువు ప్రత్యక్షమైంది, నర రూపంలో ప్రత్యక్షమైంది. అది ఎప్పుడు బెత్లెహేములో పుట్టడాన్నే దాన్ని ప్రత్యక్షత అని అంటారు. కనుక యేసు ప్రభు కోరుకున్నవి ఏవి కూడా గొప్పవి వాటిని ఆయన కోరుకోలేదు, స్వల్ప గ్రామంను కోరుకున్నట్టుగా చూస్తుంది. అలాగే ఆయన ఎవరిలో పుట్టాలని కోరుకున్నాడంటే ఒక బీద కన్యక, ఆమెకు పుట్టిన బాలుడైన యేసు ప్రభు శిశువుకి బట్టలు కూడా 9 months ముందే తెలుసు ఆమెకి, 9 నెలలకు ముందే. కానీ ఒక్క కొత్త బట్ట అయినా ఆయనకు సంపాదించలేకపోయింది. అటువంటి ఆ బీద బలహీన ఘటానికి పేరు ప్రతిష్టలు లేని ఆ బిడ్డకు దేవుడు పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. అలాగే ఆయన గురించిన జనన వృత్తాంతాన్ని మొట్టమొదట దేవుడు ఎవరికి తెలియజేశాడు? గొర్రెల కాపర్లు. వాళ్ళు ఏం చదువుకున్నారండి? ఏం చదువుకున్నారు? పొట్టబొడిస్తే అక్షరం ముక్క రాదు అని అంటారు కదా గొర్రెల కాపర్లకు. ఎటు వారికైనా వెర్రి ఎంత ఉంటుందంట? వేపకాయ అంత ఉంటుందని చెప్తారు. కనుక అటువంటి వెర్రి ప్రజలని, శుభ్రత లేని ప్రజలని, అంటైడిగా ఉంటాయి వాళ్ళ పరిస్థితులన్నీ కూడా, వారి నివాసాలు కానీ వారి వస్త్రాలు కానీ అన్నీ కూడా. కనుక అటువంటి వెర్రి వారిని దేవుడు సువార్త పరిచర్య కొరకే ఎన్నుకున్నట్లుగా మనం చూస్తున్నాం. కనుక దేవుడు అన్ని చిన్న చిన్న వాటిని ఎన్నుకున్నాడు. ఆయనైతే ఆకాశం మహాకాశం పట్టుజాలని గొప్ప దేవుడు మరియ గర్భంలో ఒక చిన్న అణువుగా పుట్టడానికి ఆయన తగ్గింపు ఎంత గొప్పదో కదా. ఆయన ఆ బీద కుటుంబంలో పుట్టాడు, బీదవాడిగానే ఉన్నాడు. బీదవాళ్ళు అంటే కూడా కొద్దిగా ఏమైనా ఉంటాయేమో వాడికి, కానీ ఆయన దరిద్రుడుగా పుట్టాడు. 2 కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 8వ వచనం మనం చదివితే ఆయన చాలా నిష్ట మరి దరిద్రుడుగా మనం చూస్తాం. అంత తక్కువ, కనుక ఉయ్యరు లేనివాడు, గాడిద లేనివాడు, కొత్త బట్టలు లేనివాడు, నివాసయోగ్యమైన ఇల్లు కూడా ఆయనకు లేదు, పైసలు ఆయన దగ్గర లేవు పన్ను కట్టడానికి, తలవాల్చుకుంటూ స్థలము లేదు. మనం చూస్తాం ఒక దోణి ఆయనకు సొంతది లేదు, సొంత గాడిద కూడా ఆయనకు లేదు. పక్షులకు గూళ్ళు ఉన్నాయంట, అలాగే నక్కలకు బొరియలు ఉన్నాయంట, కానీ మనుష్య కుమారునికి ఎంత చోటు లేదంట? తలవాల్చుకుంటకు కూడా స్థలము లేని ఆయన కలుగజేసిన ఈ సృష్టిలోని ఆయనకు స్థలము లేకుండా అయిపోయింది. సత్రములో కూడా స్థలము లేనట్టుగా మనము చూస్తూ ఉన్నాం ప్రియులారా. అన్ని కూడా ఇంత గొప్ప దేవుడు, సర్వోన్నతుడైన దేవుని కుమారుడు, ఆయనకు పైగా ఎవరు లేరు. ఆయన సర్వశక్తిమంతుడు, ఆయనకు మించిన శక్తి కలిగిన వాడు లోకంలో ఎవరూ లేరు. ఆయన దీనుల దగ్గర, వినయ మనస్సు కలిగిన వారి మధ్య ఆయన పుట్టడానికి, వారి మధ్య జీవించడానికి, వసించడానికి ఆ ప్రభు తగ్గింపు ఎంత గొప్పదో కదా. కనుక విశ్వాస విషయంలో మనల్ని భాగ్యవంతులుగా చేయడానికి ఆయన మరొకరకు ఏ రూపం ఎత్తాడు? దరిద్ర రూపమే ఎత్తినట్టుగా మనం చూస్తున్నాం. పుట్టుకలో ఆయన తగ్గింపు, పుట్టుకలో ఒక బీద మరియకు పుట్టడానికి ఒక చిన్న కుగ్రామమును, స్వల్పమైన ఆ యొక్క ఊరిని ఆయన కోరుకున్నట్టుగా మనం చూస్తున్నాం. అలాగూ ఆయన జన్మ వర్తమానమును, శుభవర్తమానమును ప్రకటించడానికి దేవుడు వెర్రి వారిని ఏర్పరచుకున్నాడు. 1 కొరింథీ పత్రిక మరి 1వ అధ్యాయం 26 నుంచి మనం చదువుకుంటే, దేవుడు మిమ్మల్ని పిలిచిన పిలుపును మీరు చూడండి. ఎలాంటి వారిని ఆయన ఏర్పరచుకున్నాడంట? 1వ అధ్యాయము 26వ వచనం. చాలా సార్లు మనకి ఇది కంఠస్థమే, అవసరాన్ని బట్టి మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 26వ వచనం మనం చదువుకుందాం. సహోదరులారా, మిమ్మల్ని పిలిచిన పిలుపుని చూడండి. మీలో లోకరీతిని జ్ఞానులైనను, ఘనులైనను, కులీనులైనను మీలో అనేకులు పిలువబడలేదు, కానీ ఏ శరీరం దేవుని ఎదుట అతిశయించుకుంటున్నట్లు జ్ఞానులను సిగ్గుపరచుటకు లోకంలో ఉండు వెర్రి వారిని, అంటే గొర్రెల కాపర్ లాంటి వెర్రి వారిని, మనం ఎవరమండి? వెర్రివారం. దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు బలవంతులైన వారిని సిగ్గుపరచుటకు, లోకంలో బలహీనులైన వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు.
ఎన్నికైన వారిని వ్యర్థం చేయుటకు లోకంలో నీచులైన వారిని, తృణీకరించబడిన వారిని, ఎన్నిక లేని వారిని దేవుడు ఏర్పరచుకొని ఉన్నాడు అని మనం చూస్తున్నాం. అలాగే దేవుడు రక్షణ కొరకు మనల్ని ఏర్పరచుకున్న ఆ ఏర్పాట్లో వెరివారం ఎందరమో, కులహీనులం ఎంతమందిమో, అజ్ఞానులం ఎంతమందిమో, మరి ఘనహీనతకు కారణమైన వారు ఎంతమంది ఉన్నామో, కనుక ఎవరో మనం అక్షయించుకుంటున్నట్లుగా ఇలాంటి కొద్ది వారిని దేవుడు ఏర్పరచుకొని తన ఘనమైన గొప్ప సేవను చేయడానికి నమ్మకం లేని మనల్ని ఇలాగ ఏర్పరచుకోవడం ఆయన గొప్ప ఏర్పాటు. ఇదే మన అతిశయముగా మనం చూస్తున్నాము. కనుక ప్రియులారా, మరి మొట్టమొదటిగా ఈ పరిచయ వాక్కులలో మనము ధ్యానం చేసుకొని అసలైన వాక్య పాఠానికి మనం వెళ్దాం. మెయిన్ అంశముగా ఈరోజు మనం చదువుకున్నవి ఏంటంటే అపోస్తుల కార్యములు 2వ అధ్యాయము ఆ యొక్క 26వ వచనం చదువుకున్నాం. ఇప్పుడు ప్రత్యక్షమగిన ఆ ప్రభువు, పుట్టిన ఆ ప్రభువుని గురించి కొన్ని విషయాలు మనం నేర్చుకుందాం. 26వ వచనంలో దేవుడు అపోస్తుల కార్యములు 2:26లో ఏం చెప్తున్నాడంటే, దేవుడు తన సేవకుని యేసు ప్రభుకి ఇక్కడ ఏమని పేరు పెట్టబడిందండి? తన సేవకుని పుట్టించి అన్నమాట మనం చూస్తున్నాం. యేసు ప్రభువుకు ఎన్నో పేర్లు ఉన్నాయి, కానీ ఈ వచనంలో దేవుడు తన సేవకుని అని తన కుమారుని గురించి చెప్తున్నట్టు మనం చూస్తున్నాం. సేవకుని పుట్టించి, యేసు ప్రభుకున్న పేర్లలో సేవకుడు అని పేరు కూడా ఉంది. ఎక్కడుంది ఏమో అనుకోవచ్చు కదా. నిర్దయాత్మల సేవకుడు అని ఒక చోట ఉంది. 53వ అధ్యాయంలోనే, యెషయా గ్రంథంలో 53వ అధ్యాయంలోనే 11వ వచనంలో ఏమనుంది? దేవుడు నీతిమంతుడైన తన సేవకుని అనేక దోషములు భరించినట్లుగా దేవుడు పంపాడంట. సేవకుడు అంటే ఏంటి? భారం వహించి పనిచేయవాడే సేవకుడు. కనుక యేసు క్రీస్తు దేవుని కుమారుడైనప్పటికీ తండ్రి అయిన దేవునికి సేవకుడుగా ఈ లోకంలో సేవ చేసేందుకు దేవుడు ఆయన్ని పుట్టించాడంట. మిగతా పేర్ల గురించి మళ్ళీ ధ్యానం చేద్దాం. కానీ యేసు ప్రభు సేవకుడుగా పుట్టాడు, నర్లమైన మన కొరకు సేవ చేయడానికి. దోషములతో పుట్టి పెరిగిన మనల్ని, దోషములతో చనిపోయే మనల్ని మరి ఆయన రక్షించుట కొరకు ముందు సేవకుడుగా ఈ లోకంలో పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఈ సేవకుడు ఏం చేస్తాడంటండి? ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మను ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపనని ఇశ్రాయేలుతో దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఈనాడు మన ప్రసంగం యొక్క టైటిల్ ఏంటంటే, నిన్ను నన్ను దుష్టత్వము నుండి మళ్లించి ఆశీర్వదించుటకు మరి రక్షకుడుగా పుట్టిన యేసు, మరణించిన యేసు ప్రభుగా మనము ఆయన గురించి మనం చెప్పుకోవచ్చు. పుట్టినదేమో సేవకుడుగా పుట్టాడు, రక్షకుడుగా ఆయన మన కొరకు మరణిస్తేనే మనకు ఆ రక్షణ కలగలేదని. కనుక ఈరోజు టైటిల్, నిన్ను దుష్టత్వము నుండి మళ్లించుటకు మరి నీ కొరకు పుట్టిన, అలాగో రక్షించుటలో మరణించిన యేసు ప్రభు. యేసు ప్రభు పుట్టితే మాత్రమే కాదు మనకు రక్షణ, ఆయన చనిపోతేనే మనకు రక్షణ. చనిపోతే మాత్రమే కాదు, చనిపోయిన యేసు ప్రభు మృత్యుంజయుడై తిరిగి లేచుట వలన ఆయన మనల్ని ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మొట్టమొదట ఈ వాక్యంలో ఇన్ డీటెయిల్ గా మనం వెళ్ళాలనుకుంటే, సేవకునిగా యేసు ప్రభు పుట్టాడు. మార్కు సువార్తలో ప్రసంగికుడైన మార్కు, సువార్తికుడైన మార్కు యేసు ప్రభుని ఎప్పుడు సేవకంగా చూపించినట్టు మనం చూస్తున్నాం. ఒక ఎద్దు రైతుకు, యజమానికి సేవ చేసి బరువులు మోసి ఎలా సేవ చేస్తుందో, యేసు ప్రభు మన కొరకు మన పాపమును భరించే సేవకుడుగా ఆయన ఉన్నట్టు మనం చూస్తున్నాం. సేవకుడుగా ఆయన పుట్టినట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకు ఆయన పుట్టాడు? పుట్టడంలో ఆయన యొక్క తండ్రి యొక్క ఉద్దేశం కుమారుని పట్ల ఏముందో, అలాగే మనమందరం ఈ లోకంలో పుట్టామంటే మన పట్ల కూడా దేవుని యొక్క ఉద్దేశం ఉంటుంది. ఆయన సేవకులుగా మనం కూడా తయారు చేయబడాలని దేవుని యొక్క దేవుని యొక్క మరి ఉద్దేశముగా ఉన్నట్టు మనం చూస్తున్నాం. సరే, ఆయన పుట్టించాడు. పుట్టించి ఏం చేయాలి?
ప్రతి వాణిని వాని దుష్టత్వము నుండి మళ్లించాలంట. యేసు ప్రభు పుట్టక కేవలం పండుగ చేసుకునేందుకు మాత్రమే కాదు, కేవలం ఆనందించడానికి మాత్రమే కాదు, ఒక ఉత్సవంలాగా చేసుకుంటూ మాత్రమే కాదు. అసలు ఎందుకు ఆయన పుట్టుకంటే మనలో ప్రతి వారిని దుష్టత్వం నుండి తప్పించాలనుకున్నాడు. కనుక యూదులైన మొదట మీలో ఆయన పుట్టాడు అన్నాడు. కనుక యూదులలో మొదట పుట్టాడు మన కోసం, యూదుల కోసం మాత్రమే కాదు. మరి మనము మత్తయి సువార్త లేదా లూకా సువార్త 2వ అధ్యాయంలోకి మనం వెళ్తే ప్రజలందరికీ కలుగుబోవు సువర్తమానం మీకు ఇస్తున్నాను, ఆయన రక్షకుడుగా మిమ్మల్ని రక్షిస్తాడని అక్కడ రక్షణను చూడడానికి వెళ్ళమని ఆ యొక్క గొర్రెల కాపర్లకు ఆదేశించినట్టుగా మనం చూస్తున్నాం. కనుక యూదులకు మాత్రమే కాదు రక్షణ, యూదుల ద్వారా ప్రతి వంశమును భూలోకంలో ఆయన రక్షించాలని దేవునికి ఉద్దేశం. కనుక ప్రజలందరికీ కలుగుబో సువార్తమానము ఆనాడు ప్రకటించబడిందంటే ప్రజలందరినీ రక్షించాలి అంటే ముందు ఆయన ఏం చేశాడంట, ప్రతిభాన్ని దుష్టత్వములోని నుండి తప్పించి ఆశీర్వదించాలి అనుకున్నాడు. దుష్టత్వం అంటే కొన్ని విషయాలు కొందరు విషయాలు మనం బైబిల్లో ఇంతకుముందే చదువుకున్నాం. నాబాలు ఎటువంటి వాడంట, నాబాలు మోటువాడును దుర్మార్గుడును చదువుతాం. దుర్మార్గుడు నాబాలు ఒక్కడే దుర్మార్గుడు కాదు. అమ్నోను విషయంలో అమ్నోను మోహించిన చెల్లెలు ఉంది, ఆమె పేరు ఏం పేరు? తామారు. తన అన్నను గురించి ఏమని చెప్పింది? అన్నా, నా చేయి పట్టుకొని క్షయింపరమ్ము అని నువ్వు చెప్తున్నావు, కానీ నీవును ఇశ్రాయేల్లో దుర్మార్గుడు వద్దు, ఈ వివాహాన్ని గురించి తండ్రిని అడుగుమని అని చెప్తుంది. అక్కడ అన్నతో ఆ అమ్మాయి ఏం చెప్పింది? ఆ బిడ్డ కూడా యూదా గోత్రంలో పుట్టినవాడే అమ్నోను. అన్నని ఏమంటుంది? చెల్లెలను వివాహం ఆడే లేదా ఆమెను బలవంతం చేసేవాడు నీవు ఇశ్రాయేల్లో దుర్మార్గుడు అని. కనుక నాబాలు ఒకడే దుర్మార్గుడు, దుష్టుడు కాదు. అమ్నోను లాంటి అలాగ చెల్లెల వరుసకు వచ్చే వాళ్ళని అవి వరుసలు తప్పి వివాహం ఆడేవాళ్ళు దుర్మార్గులు కాదు. మరి ఆది రాజుల మొదటి గ్రంథంలో కూడా ఆయన మాట్లాడాడు. 8వ అధ్యాయంలో 46-47 వచనంలో సొలొమోను బలిపీఠం దగ్గర ప్రార్థన చేసేటప్పుడు ఆయన అన్నాడు, ఇశ్రాయేల్ చేసిన ప్రార్థన ఆయన చెప్తున్నాడు, మేమందరము దుర్మార్గం చేసి మేము చెరలోనికి వెళ్ళాము, మరి మేమందరం తట్టు తిరిగి మేము ప్రార్థన చేస్తే మా ప్రార్థన వినమని అని చెప్పాడు. ఇశ్రాయేల్ అందరూ దుర్మార్గులే, బబులోను చెరకు వెళ్ళినట్టుగా మరి ఇశ్రాయేల్ ఆ చెరలో నుండి ఇంతవరకు రానట్టుగా కూడా మనం చూస్తున్నాం. అలా ప్రియులార వారు మాత్రమే కాదు, ఈ వాక్యమని వింటున్నాం, మనము చదువుతున్నాం, మనము మరి అన్నిలో ఉన్న మనం కూడా ఒక్కప్పుడు మనం పాపులమే ఉంటుంది. పాపం చేయని వాడు ఒక్కడునో లేడని సొలొమోనే అన్నాడు అనమాట. ఏ భేదం లేదు, అందరూ పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందలేకపోయాం మనమందరం కూడా. కానీ మన కొరకు తండ్రి అయిన దేవుడు తన కుమారుని ఈ లోకానికి పుట్టించాడు. కారణం ఏంటంటే ఈ పాపంలోనే ఉంటే, ఈ దుష్టత్వంలోనే ఉంటే, వాళ్ళలాగా పెద్ద పెద్ద పాపాలు కాదు, నా వాళ్ళలాగా తప్ప త్రాగి జీవించలేదు అని అనుకోవచ్చు. మనం తిట్టిబోతులు కాదు, త్రాగుబోతులు కాదు అనుకోవచ్చు. అమ్నోను చేసిన పాపాలు మేము చేయలేదు అనుకోవచ్చు. ఇశ్రాయేలు అందరూ కూడా యెహోవా దాన్ని విసర్జించి విగ్రహాలను సేవించిన కారణం చేత ఆయన ఆజ్ఞలను వాళ్ళు పాటించలేదు కాబట్టి వాళ్ళకి మంచి బుద్ధి చెప్పడానికి దేవుడు వారు మార్పు కొరకు చెరలోకి పంపించాడు. అలాంటి చెరకెళ్లే పనులు మేమేమి చేయలేదు అనుకుంటాం, కానీ ప్రతి పాపం కూడా దుష్టత్వమే. ప్రతి పాపం ద్వారా కూడా మనం దుష్టత్వంలోనే ఉన్నాం. కనుక మనం అందరం కూడా ఈ దుష్టత్వానికి దుష్టత్వం, పాపానికి పాపం సమకూర్చుకొని మనం అందరము కూడా మనం ఆశీర్వాదం లేని వారుగా మనం ఉంటూ వచ్చాం. కనుక దుష్టత్వంలో ఉంటుండగా మనం మళ్లించడానికే యేసు ప్రభు పుట్టాడంట. ప్రియులారా, మనం అందరం మన పాపం దేవుని సన్నిధిలో ఒప్పుకున్నాం, దారి మళ్లించబడింది. పరలోకానికి మార్గం అనే యేసు ప్రభు అనే ఆ మార్గంలో మనం చేర్చబడ్డాం. దిశ మార్చాడు. పాపం వలన వచ్చి జీవితం మరణం, అయితే ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం మనం పొందుకున్నాం. మరణము అంటే 2వ మరణం, ఇవన్నీ మనకు తెలుసు. కానీ ఈ యొక్క దుర్వార్త
రోమా పత్రిక 6వ అధ్యాయం 23 మనకు తెలుసు కదా. పాపం వలన వచ్చు జీతం మరణం, అయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తునందు దేవుడు ఒక కృపావరం మనకి ఇచ్చాడు. అదేంటి? నిత్య జీవం అనే కృపావరం మనకి ఇచ్చాడు. కనుక ఇలాగూ యేసు ప్రభు తన రక్తంలో మనకు కడిగి మన దారిని మళ్లించాడు. ఇరుకు మార్గమున వెళ్ళే మార్గానికి మనం నడిపించాడు. దాని అంత్యము పరలోకం. కానీ విశాలమైన దారిలో అడ్డం దిడ్డం లేకుండా జీవించిన వారు ఇష్టం వచ్చినవి చూడొచ్చు, ఇష్టం వచ్చినవి కొనొచ్చు, ఇష్టం వచ్చినవి తినొచ్చు, ఇష్టం వచ్చిన రీతిగా ప్రవర్తించవచ్చు. కానీ అది నరకానికి త్రోవ చూపించేది కాదు. తన దుష్టత్వం మళ్లించడానికి తన శుభవార్త మన కొరకు వినిపించి మారు మనసు పశ్చాత్తాపం కలిగించి రక్షణ కొరకైన విశ్వాసము ద్వారా దేవుని కృప చేత మనల్ని దేవుడు రక్షించాడు, దారి మళ్లించాడు. కానీ ప్రియులారా, చాలా మంది ఇంకా క్రైస్తవులు, నామకార్థ క్రైస్తవులు చాలా మంది ప్రభువు నమ్ముకోలేదు. లోకంలో అనేక కులాల వాళ్ళు, మతాల వాళ్ళు, మరి వారు కూడా ప్రభుని విశ్వసించలేని కారణం చేత ఇంకా చాలా మంది దుష్టత్వంలోనే ఉన్నారు. కానీ అందరినీ మళ్లించడం దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవుడు ఇదే అధ్యాయము అపోస్తుల కార్యము 2వ అధ్యాయంలో పైన చూడండి, ఎవరెవరిని రక్షించాలనుకున్నాడు 23వ వచనం. ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రవక్తలలో ఉండకుండా సర్వనాశనమగును. మరియు సమూయేలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవచించారో వారందరూ ఈ దినమును గురించి ప్రకటించిరి. ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోకములన్నీ ఆశీర్వదించబడునని చెప్పాను అని మనం చదువుకుంటున్నాం. ప్రియులారా, యేసు ప్రభు జన్మదినమును గురించి ప్రవచించిన వారు సమూయేలు మొదలుకొని మిగతా ప్రవక్తలందరూ ప్రవచించారంట. అలాగైతే యేసు ప్రభు దేవుని సేవకుడు మాత్రమే కాదు, ఆయన ప్రవచన పురుషుడని మనం నేర్చుకుంటున్నాం. ఆయన పుట్టక ముందే ఎంతో మంది దేవుని ప్రవక్తలు సమూయేలు మొదలుకొని ఆయన పుట్టుకను గురించి ఈ దినమును గురించి ప్రకటించిరి అని మనం చదువుతున్నాం. ఈ దినమును గురించి అంటే యేసు ప్రభు జన్మదినమును గురించి వారు ప్రకటించారు. పుట్టకకు ముందే ఆయన ప్రవేశించబడినవాడు. 7 క్రీస్తు శకమునకు పూర్వం, క్రీస్తుకు పూర్వం యేసు ప్రభు యెషయా ప్రవక్త ద్వారా కూడా ప్రకటించబడినట్టు మనం చూస్తున్నాం. కన్యక గర్భవతి కుమారుణ్ణి కంటుంది. కనుక ప్రియులారా, ఇలాగా ఆయన పూర్వమే ప్రకటించబడినట్టు ప్రవచన పురుషుడిగా మనం చదువుతున్నాం. ఎందుకు యూదుల దగ్గరికి ఫస్ట్ వచ్చాడంటే, యూదుల ద్వారా, అబ్రహాము సంతానమైన యూదుల ద్వారా భూలోకంలో ఉన్న ప్రతి వంశం ఆశీర్వదించబడాలని. ఏ ఆశీర్వాదం? రక్షణ అనే ఆశీర్వాదం. ఈనాడు ఆశీర్వాదం అంటే, లోకానికి ఆశీర్వాదం అంటే ఏంటండి? బంగారు, వెండి, వెలగల వస్త్రాలు, ఒకవేళ ఆస్తిపాస్తులు కదా, మనులు, మాణిక్యాలు, మాగాణి భూములు, ఇలాంటివి అయితే ఐశ్వర్యం అయితే ఈ లోకంలో ఆశీర్వాదం అంటారు. కానీ దేవుని దృష్టిలో ఏదంటే ఆశీర్వాదం? దుష్టత్వం నుండి మీరు మళ్లింపబడటం వలన మీరు ఆశీర్వాదం పొందడానికి యేసు ప్రభువును దేవుడు పుట్టించాడని చెప్తున్నాడు. కనుక ప్రియులారా, రక్షణ ఆశీర్వాదం శ్రేష్టమైనది. అది పరలోకానికి మనల్ని చేర్చేది. ఈ లోకమంతటిని మనం సంపాదించుకున్నాం, మన ప్రాణాలను పోగొట్టుకుంటే నీకేం ప్రయోజనమని దేవుడు అన్నాడు. కనుక ఈనాడు దేవుని మాట మనం ప్రకటించబట్ట కొరకై యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. 22వ వచనంలో ఆ ప్రభువు పుట్టినప్పుడు ఆయన గురించి ఇక్కడ ఏమని రాయబడిందో చూడండి, చదువుతారు. 22వ వచనం, అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 22వ వచనంలో ప్రవక్తలందరూ ప్రవచించారు. కానీ 23వ వచనంలో ఆయనకు ఏమని పేరు పెట్టబడిందో చూడండి. లేకపోతే 22వ వచనం చదివితే బాగా అర్థమవుతుంది. చదువుతారా? 2:20 సంకల్పమును ఆయన భవిష్యత్ జ్ఞానమును అనుసరించి అప్పగింపబడిన ఈయనను మీరు దుష్టుల చేత సిలువ వేయించి చంపిరి. మరణం ఆయనను బంధించి ఉంచుట అసాధ్యం కనుక దేవుడు మరణ వేదనలు తొలగించి ఆయనను లేపెను. ఆయనను గూర్చి దావీదు ఇట్లను, నేను ఎల్లప్పుడూ నా ఎదుట 3వ అధ్యాయం చూడండి. 3వ అధ్యాయము 22వ వచనం. ఆయన
పేరు మోషే ఇక్కడ ఏం ఇచ్చాడు. రాయబడింది? ప్రభు మోషే. అయిన దేవుడు నా ఉమ్. వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులలో నుండి మీ కొరకు పుట్టించును. ఇక్కడ ఆయన కూడా మీ చాలు ప్రవక్త పుట్టించబడిన ఆయన పేరు ఏమని రాయించాడు దేవుడు ఇక్కడ? ప్రవక్త ప్రవక్త. ప్రభు 26వ వచనంలో సేవకుని పుట్టించి అని ఉంది. కానీ ఇప్పుడు 22వ వచనంలో ఎవరిగా పుట్టించాడంట ఆయన? ప్రవక్తను ప్రవక్త పుట్టిస్తాడని మోషే చెప్పాడు. మోషే కూడా ప్రాఫిట్స్ లో వన్ ఆఫ్ ద ప్రాఫిట్ గా మనం చూస్తాం. అంటే ఆయన ప్రవక్త నాలాంటి ప్రవక్తను పుట్టిస్తాడు అన్నాడు. నిజంగా కొద్దిమంది యేసు ప్రభువుని ప్రవక్తనే నమ్ముతున్నారు, కానీ హెబ్రీ పత్రికలో మనం చదువుతాం కదా, ప్రవక్త కంటే గొప్పవాడు ఇక్కడ ఉన్నాడు అని. కనుక ఒక రీతిగా ఆయన ప్రవక్త, యేసు ప్రభు ప్రవక్తను పుట్టించాడు. 26వ అధ్యాయంలో 26వ వచనంలో ఆయన సేవకుడిగా పుట్టాడు. రెండోదిగా ఆయన ప్రవక్తగా కూడా పుట్టినట్టు మనం చూస్తున్నాం. ఈ ప్రవక్తను గురించి దేవుని యొక్క ఉద్దేశం ఏంటి? ఈ ప్రవక్త మాట ఏం చేయాలంట? 22 చివర్లో ఏముంది చూడండి. ప్రవక్తను పుట్టించాడు. ఎందుకు పుట్టించాడు? ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయంలో మీరు ఆయన్ను మాట వినవలను. యేసు ప్రభువును ప్రవక్తగా ఈ లోకానికి ఎందుకు పుట్టించాడంటే ఆయన మాట వినాలని ఆయన పుట్టించాడు. ప్రవక్త అయిన ప్రభువు ఎందుకు పుట్టాడంటే మనం అన్ని విషయంలో ఆయన మాట. ఎందుకు యేసు ప్రభు బెత్లెహేము గ్రామంలో పుట్టి పశువుల పాకలో పరుండబెట్టబడి ఆ తర్వాత పెరిగి పెద్దయి ఎందుకు ఈ లోకానికి ఆయన దేవుడు పుట్టించి పెద్ద ఇటడి చేశాడంటే ఆయన మాట వినాలని, రక్షకుని మాట వినాలి, సేవకుడైన యేసు ప్రభు మాట వినాలి, ప్రవక్త అయిన యేసు ప్రభు మాట వినాలి. ఎన్ని విషయంలో ఆయన మాట వినాలి? ఏమని రాయబడింది ఇక్కడ? అన్ని విషయంలో. భార్య భర్త చెప్పే ఎన్ని విషయాల్లో విధేయురాలు ఉండాలి? కొలసి పత్రికలో మనం చదువుతాం. భర్త యొక్క అన్ని మాటలకు అన్ని విషయంలో భర్తకు విధేయురాలు ఉండమని దేవుడు బైబిల్ ఎలా చెప్పాడో, నరమాత్రులమైన మన అందరము కూడా అన్ని విషయాలు ఆయన మాట వినాలంట. వినకపోతే ఏమవుతుంది? 23వ వచనం చదవండి. 3:23. ఆ ప్రవక్త మాట విననివాడు ప్రజలలో ఉండకుండా సర్వనాశనమగునెను. అబ్బో. మరియు మేము వింటే వింటాం, నచ్చితే వింటాం, లేకపోతే మేము వినము అని ఎదురు తిరిగితే ఆ ప్రవక్త మాట వినని వాడు ఏమవుతుందంట? ఎంత బలమైన మాట చెప్పాడో దేవుడేమని, ప్రజల్లో ఉండకుండా వినని వాడు ప్రజలలో ఉండకుండా సర్వ ప్రజలు రక్షించబోటి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చాడు. ఆయన మాట, రక్షణ మాట, సువార్త మాట, 66 గ్రంథాల్లో ఉన్న అన్ని మాటలు ఎవరు వినరో వారికి ఎలాంటి నాశనం అంట? వింటే మోక్షమే, వింటే ఆశీర్వాదమే. కనుక కానీ వినకపోతే ఏమవుతాడంట? సర్వనాశనం. సర్వనాశనం అంటే ఒకటే నష్టం కాదు, ఒకటే నాశనం, సర్వము నష్టమే. ఒక ఇల్లు తగలబడింది అనుకోండి, ఏమైనా మిగులుతాయండి ఇంట్లోవి? తగలబడింది అంటే అగ్నికి అది కాలిపోయే సమయం వచ్చినప్పుడు ఏమవుతుంది? ఒక్కడని మిగులుతుందా? సర్వము కాలిపోతుంది. అలాగే దుష్టత్వములో పుట్టిన మానవుడు, పాపంలో పుట్టిన మానవుడు, పాపంలో జీవిస్తున్న మానవుడు పాపంలో చనిపోతే ఏమవుతాడండి? నిత్య నరకంలోనికి వెళ్తాడు. అక్కడ ఏముంటుంది? ఏడుపును, అగ్నితో కాలుతారని వాక్యంలో రాయబడింది. ఏది మిగలదు అక్కడ. యుగ యుగములు బాధ, ఏడ్పును, పండ్లు కొరుకుటయు ఉండును, సర్వము నాశనం. ఈ లోకంలో సర్వలోకమును సంపాదించుకుని ఉంటారేమో మనుషులు, కానీ సర్వలోకమును సంపాదించుకొని తన ప్రాణమును పోగొట్టుకుంటే వానికి ఏమి ప్రయోజనం? ఆత్మ నష్టం, శారీరక నష్టం, యుగ యుగముల బాధ, వేదన, దుఃఖము, పండ్లు కొరుకుట, చుక్క నీళ్ళైనా పిడికడ అన్నమైనా లేని ప్రదేశం.
వారి బాధకు అంతము లేదు, యుగ యుగములు వారు బాధించబడతారని ప్రకటన గ్రంథంలో మంచిది. ప్రియులారా, యేసు ప్రభు పుట్టిన తర్వాత మనము పుట్టిన యేసు ప్రభుని జన్మదినాన్ని జరుపుకోవడం అంటే తిని త్రాగే పండుగ మాత్రం కాదు, ఇంటి పండుగ కాదు, ఒంటి పండుగ కాదు, ఇంకేంటంట, ఇంటి పండుగ కాదు, పంటి పండుగ కూడా కాదంట, ఒంటికి కూడా పండుగ కాదంట. ఆయన మాట వినకపోతే ఏంటి ఆయన మాట? ఇప్పుడు ఆయన మాట ఏంటో మనం నేర్చుకుందాం. మనకు తెలిసిన వచనమే యోహాను సువార్త 5వ అధ్యాయం 24వ వచనం చదువుతారు ఎవరైనా? యోహాను 5:24. యోహాను 5:24 ఏమని రాయబడింది? అందరికి తెలుసు కదా, తీసారా? నా మాట విని నన్ను పంపిన వాని విశ్వాసముంచువాడు నిత్య జీవము కలవాడు, వాడు తీర్పులోనికి రాక మరణములో నుండి జీవములోనికి దాటి ఉన్నాడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. ఆయన ఎన్నో మాటలు చెప్పాడండి, కానీ మొట్టమొదటి మాట శ్రేష్టమైన మాట ఏంటి? ఆ మాట ఏంటట? నన్ను పంపిన వాణి యందు విశ్వాసముంచువాడు నిత్య జీవము గలవాడై ఉన్నాడు. ఇది ఆయన మాట. ఆయన మాట మనం వినాలి. తండ్రి అందుకే ఆయన కుమారుని పంపించినట్టుగా మనం చూస్తున్నాం. నా మాట విని నన్ను పంపిన వాడైన తండ్రి అయిన దేవుని యందు విశ్వాసం ఉంచి ప్రతివాడు మరణంలో నుండి తీర్పులోనికి రాక మరణంలో నుండి జీవంలోనికి దాటి ఉన్నాడు. ఆయన మనకిచ్చిన వరము నిత్య జీవం అనే వరము. నిత్య మరణం అనేది నరకము మనం అనుభవిస్తాం, కానీ యేసు ప్రభునందు విశ్వసించిన వానికి నిత్య జీవము అనే వరం దేవుడు ఇచ్చాడు. పుట్టిన యేసు ప్రభువుని గురించి నమ్మి ఆయన ద్వారా నిత్య జీవం పొందడం అనేది దేవుడు మనకిచ్చిన ఆశీర్వాదం. దుష్టత్వం నుండి తప్పించబడే దేవుని ఆశీర్వాదం. ఈ లోకంలో లౌకిక సంబంధమైన భోగభాగ్యాల ఆశీర్వాదం అనుకుంటున్నారు, కానీ దేవుడు మానవునికి మానవుడు రక్షించబడితే దేవుడు ఇవ్వాలనుకున్న మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే ఇది పరసంబంధమైన ఆశీర్వాదం. ఈ లోకంలో ఎన్ని మనం సంపాదించుకున్నా పరలోకానికి అవి రానే రావు. మరణించే రోజున అన్ని కూడా తీసేసుకుంటారు మనుషులు. మన కళ్ళలో ఉన్న అద్దాలు రావు, మన చేతుల్లో ఉన్న గాజులు రావు, మన చేతుల్లో ఉన్న వాచులు రావు, మనం కట్టుకున్న బట్టలు రావు. కానీ మన పాపం మన వెంట వస్తుంది. పాపముతో మరణిస్తే నిత్య మరణము నరకంలో అనుభవించాలి. పాపమును పోగొట్టుకుని దుష్టత్వం నుండి మళ్లించబడితే మన దారిని ఇరుకు మార్గంలో ప్రభు తిప్పుతూ ఉండగా మనం ఆ ఇరుకు మార్గాన్ని నడిస్తే దాని అంత్యము నిత్య జీవం. పిల్లలు, ఇట్టి ఆశీర్వాదంతో దేవుడు మనల్ని నింపాలని తన సేవకుడైన తన ప్రవక్త అయిన ఆయన ప్రియ కుమార్ని ఈ లోకంలో ఆయన పంపించినట్టు మనం చూస్తున్నాం. కనుక ప్రియులారా, ఈ పుట్టుక మనకు భూ సంబంధమైన ఆశీర్వాదం కాదు, కానీ ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాన్ని మన కొరకు తెచ్చి ఇచ్చిందిగా మనం చూస్తున్నాం. మొట్టమొదట వీధిలో పుట్టిన యేసు ప్రభు భూలోక వంశములు ఎన్నో వంశాలు ఉన్నాయి. మీ వంశం పేరు, మీ సర్నేము, మీ ఇన్షియల్ బట్టి మీ వంశం యొక్క పేరు ఉంటుంది. ఇలాగ భూలోకములో ఉన్న వంశాలన్నిటినీ దేవుడు రక్షణ ద్వారా ఆశీర్వాదం ఇవ్వాలని అనుకుంటున్నాడు దేవుడు. ఈ వార్తను మనము అనేకులకు మనం వినిపిస్తామా? వినిపించి దుష్టత్వములో నుండి మన దేవుడు మనల్ని ఎలాగో తప్పించాడో అలాగ మన చుట్టూ ఉన్న దుష్ట ప్రజలని, పాపం చేసిన ప్రతి వంశంలో ఉన్న వారి దగ్గరికి మనం కూడా వెళ్ళి వారిని మళ్లించే ప్రయత్నం మనము చేయాలి. వారిని తిప్పే వాళ్ళుగా మనం చేయాలి. తిష్పీయుడు అన ఏలియాను మనం వింటాం. తిష్పీయుడు అంటే అర్థం ఏంటంటే తిప్పువాడు అని అర్థం. యోహాను గురించి ఎలాగో రాయబడింది కదా, ఆ యోహాను బాప్తిస్మ ఇచ్చు యోహాను త్రిప్పాడంట. ఎవరైనా తిప్పాడండి? మన వాక్యం తెలుసు కదా, తల్లిదండ్రుల హృదయం పిల్లల తట్టుకును, పిల్లల హృదయం తల్లిదండ్రుల తట్టును,
త్రిప్పువాడుగా చూస్తున్నాం. దానియేలు గ్రంథంలో 12వ అధ్యాయం 3వ వచనంలో ఏమని రాయబడిందో చూడండి. ఈనాడు తిష్బీయుడైన ఏలియా వలె, అలాగే రాబోయే ఏలియా ఇతడే అని చెప్పబడిన యోహాను విషయంలో కూడా వాళ్ళందరూ త్రిప్పారంట. కనుక మనం ఎవరిని త్రిప్పాల? 12వ అధ్యాయం దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో మనం చదువుదాం చూడండి. దానియేలు గ్రంథానికి మనం తిప్పుదాం. యేసు అయితే ఆకాశ మండలంలోని జ్యోతులను పోలిన వారై ప్రకాశించెదరు. నీతి మార్గమును అనుసరించి నడుచుకొనున్నట్లు ఎవరు అనేకులను త్రిప్పుదురో వారు నక్షత్రం వలె నిరంతరమును ప్రకాశించెదరు. ఒకప్పుడు యేసు ప్రభు పుట్టిన సమయంలో జ్ఞానుల్ని నడిపించింది ప్రభు దగ్గర ఎవరండి? నక్షత్రం. ఒక నక్షత్రం నడిపించింది. నక్షత్రము ఎంతమంది వచ్చారో మనకు తెలియదు. గ్రీటింగ్ కార్డ్స్లో ఏమో 3 అన్నట్టు వేస్తారు, కానీ సంఖ్య బైబిల్లో రాయబడలేదు. ఈ 3 మరి లేకపోతే ఎంతమందినో తెలియదు. వారిని జ్ఞానుల్ని ఒక చుక్క నడిపించింది, నక్షత్రం నడిపించింది, యేసునద్దకు నడిపించింది. మరి మనుషులమైన మనం ఇప్పుడు ప్రతి వ్యక్తిని దేవుడు తన యొద్దకు రాబట్టుకోవడానికి నక్షత్రాలని యూజ్ చేస్తున్నారు దేవుడు. ఆనాడు నక్షత్రం వేరు, దాన్నే కొద్దిమంది అంటున్నారు అరేనస్ అనే నక్షత్రం అని దాని పేరు చరిత్రలో చెప్పబడింది. యురేనియం అలాగే జూపిటర్ అని ఈ 2 నక్షత్రాలు కలుసుకున్నప్పుడు యురేనస్ అనే లేదా ఆరిస్ అనే నక్షత్రము, ఆ నక్షత్రమే వీరిని నడిపించింది అని చెప్తున్నారు. దాని మధ్యలో అది గొర్రెపిల్ల ఆకారంగా నక్షత్రం లోపల కనిపించిందంట. ఇదన్నీ చేతుల్లో చెప్తున్నారు అనుకో. గొర్రెపిల్లగా అది లోపల కనిపించిందంటే అర్థం ఏంటి? యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినప్పుడు ఎలా పుట్టాడంట? ఆయన గొర్రె వలె వద్దకు తేబడని చదువుకుంటున్నాం. ఎద్దుల యొక్క కోడెల యొక్క రక్తంతో కాకుండా మన పాపాన్ని కడగడానికి గొర్రెపిల్ల వంటి నిర్దోషమైన రక్తముతో ఆయన ఈ లోకానికి వచ్చినట్టు మనం చూస్తున్నాం. అలాగే ప్రభువు గొర్రె వలె వదకు తేబడ్డాడు కనుక గొర్రెపిల్ల వంటి ఆ రక్తంతో మనం విమోచించబడ్డాం. ఒక చుక్క ప్రతిసారి అలాంటి చుక్కల్ని దేవుడు పంపించి నిన్ను నన్ను నమ్ముకోవడానికి, రక్షించడానికి ఆయన ఈ లోకానికి అలాగ నక్షత్రాలను దేవుడు ఉపయోగించలేదు. నీవు నేను ఒక నక్షత్రమే. ఎవరు అనేకులు నీతి మార్గం అనుసరించుటకు మనుషుల్ని దేవుని తట్టు తిప్పుతారో వారందరము మనం నక్షత్రాలమై ఉంటామని. ఈ లోకంలో ఇప్పుడున్న నక్షత్రాలకు భాష లేదు, ఈ నక్షత్రాలకు మాటలు రావు, ఈ నక్షత్రాలకు మనకున్నట్టు కాళ్ళు చేతులు లేవు. అయినప్పటికీ ఆ నక్షత్రం జ్ఞానం తీసుకొచ్చింది. మరి మనం కూడా జ్ఞానులనే కాదు, మరి మూఢులకు కూడా మనం రక్షణ కలిగించవచ్చిన వారు. లోకంలో రక్షణ కలుగజేయలేకపోతామని యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు విషయమై రాయబడింది. గాలిని కన్నట్టు ఉన్నాం, ఈ లోకంలో గాలిగా బతికేం, మనం రక్షణే కలిగించలేదని వారు వాపోయినట్టు. ఇక్కడ వాక్యం వింటున్నా నీవు కూడా ప్రియురాల, నీవు కూడా దేవుని వైపు తిరిగావు, తిప్పబడ్డావు. నీవు మాత్రమే రక్షణ ఆశీర్వాదం పొందావు, కానీ నీవు అనేకులను చెప్పావా? కనీసం ఒకరిద్దరినైనా మనం చెప్పామా? ఒట్టి చేతులతో దేవుని సన్నిధికి వెళ్తామా? యాకోబు భార్య లేయా అనింది ఏమని? నేను నా పెనిమిటి కొరకు ఎంతమందిని కనియునా అని చెప్పుకుంది. ఎంతమందిని? ఒక 2 మందిని కనినట్టుగా అనిపిస్తుంది. కనుక 6 మంది పిల్లలు అన్నట్టుగా మనం చెప్పుకోవచ్చు. కానీ యేసు ప్రభు కొరకు మనం ఎంతమందిని త్రిప్పాం? మన శత్రువులకైనా నరకం వద్దు కనుక ప్రజలకందరికీ కలుగబోతున్న గొప్ప రక్షకుని గురించి, పుట్టబోతున్న యేసు ప్రభు రక్షణ గురించి ఆ చిన్నవారైన ఆ యొక్క మూఢులు తెలుసుకొని మరి బెత్లెహేం వరకు వెళ్ళి చూద్దాము రండి అని చెప్పుకున్నారు, చూశారు, ఆనందించారు. తిరిగి వాళ్ళ ఇంట్లోకి వెళ్ళిపోయేటప్పుడు యెహోవా దేవుని స్తోత్రము చేయించు వారు వెళ్ళినట్టుగా మనం చూస్తున్నాం. బెత్లెహేం వరకు వెళ్ళారు. మనం ఎంతవరకు వెళ్ళాలండి? దేవుని సువార్త కొరకు ఎంతవరకు వెళ్ళాలని దేవుడు తన శిష్యులతో చెప్పాడు. అది కూడా అపోస్తలుల కార్యాలను మనం చదువుతాం. మొట్టమొదట మీరు ఎక్కడెక్కడ సాక్షులుగా ఉండమన్నారు?
యూదయలోను, ఆ తర్వాత సమరయ వేరే స్టేట్ అనుకోండి, యూదయ సొంత స్టేట్ పక్కన పరాయి స్థలం ఒకవేళ స్టేట్ అనుకుంటే, ఆ తర్వాత సమరయ, ఆ తర్వాత ఏమన్నాడు, బూది గంతముల వరకు మీరు నాకు సాక్షులై, మన గడపే దాటకపోతే, మన గ్రామంలోనే చెప్పకపోతే, మన బంధువులకే చెప్పకపోతే, మన ఊరి వారికే మనం చెప్పకపోతే, ఎప్పుడు సమరయ వేరే స్టేట్కి వెళ్తాం, ఎప్పుడు బూదిగంతాలకు వెళ్తాం. మన ప్రియులారా, సమరయ స్త్రీ తాను దుష్టత్వంలో నుండి మళ్లింపబడింది, వ్యభిచారం నుండి మళ్లింపబడింది, కుండను సదా విడిచిపెట్టి ఊర్లోనికి వెళ్ళి ఏమని చెప్పింది, నేను చేసినవన్నీ నాతో చెప్పినవాడు ఈయన మెస్సయ్య కాడా అని చెప్పింది. మన చరిత్ర పుట్టు పూర్వాత్రలు ఎరిగినవాడు, నా విచారం నుండి నన్ను విడిపించిన వాడు, నా జీవితమును క్షమించి బ్రతుకును మార్చినట్టు ఈయన మరి మెస్సయ్య కాడా అని ఆమె కూడా చెప్పింది. కనుక ప్రియులారా, మనం ఎంతమందికి చెప్తున్నాం, ఎంతమందికి తెలియజేస్తున్నాం? వాళ్లకు గొర్రెలను కాచుకొనిచున్నప్పుడు దేవుని దూత చెప్పాడు, తెలియజేయించిన వాటిని అందరికి చెప్పింది. మరియాకు తెలియజెప్పింది. మరియాకు ముందే దేవుడు చెప్పాడేమని, నీ గర్భంలో కుమారుడు పుట్టబోతున్నట్టే, నేను పురుషుని ఎరగని దాన్ని, అది నాకు ఎలా జరుగుతుందంటే పరిశుద్ధాత్ముడు నేను కమ్ముకుంటాడు అని చెప్పినప్పుడు, అప్పుడు నీ ప్రభు దాసురాలను నీ మాట చెప్పును నాకు జరగనిమ్మని ఒప్పుకుంది. అది దేవదూత ద్వారా ఆమెకి తెలియబడింది అనే మనసులో మరి ఆమె దాచుకుంది. ఆ తర్వాత ఈ యొక్క కాపర్లకు చెప్పబడిన విధానం ఇంకో రీతిగా ఉంది. ఈమెకి చెప్పింది ఏంటంటే, నీ గర్భంలో పుడతాడు అని చెప్పాడు. ఆ తర్వాత నీవు కుమారునికి పేరు పెడతావు, ఏ పేరు, యేసు అనే పేరు పెడతావు. ఇవన్నీ పెట్టదు. ఆ రోజు ఏం పెట్టలే, పుట్టినరోజు పెట్టలేదు ఆమె. యేసు ప్రభువుకు పేరు ఎప్పుడు పెట్టినారండి? ఎప్పుడు పెట్టారు? 8వ దినమున చేసినప్పుడు దానికి యేసు అని పెట్టబడినట్టు మనం చూస్తాం. ఆ తర్వాత ఆయన ఇమ్మానుయేలు పేరు పెట్టబడినని, మరి ఆ పేరు కూడా ఆయనకుంది. సహస్రనామాలు, ఎన్నో నామాలు నీవు నేను కూడా పెట్టుకోవచ్చు. యేసు ప్రభుని ఒక ఐగుప్తులో నుండి తీసుకొని రాబడిన ఒక స్త్రీ అనిరాలు మొట్టమొదట చూచున్న దేవుడు అనే పేరు ఎవరండి పెట్టింది ఆయనకి? ఎవరు పెట్టారు? ఆగరు, అన్నిరాలు ఆయనకి పెట్టిన పేరు. అలాగే సైన్యములకు అధిపతి యెహోవా అనే పేరు మొట్టమొదట ఎక్కడ పెట్టింది? ప్రియులారా, ఈనాడు నీవు నేను నీ అనుభవంలో యేసు ప్రభుకి ఏమని పేరు పెట్టాలనుకున్నావు? ఈ మాట క్వశ్చన్ మీకు వేయబడక మునుపు నేను అనుకున్నా, నేనేం పేరు పెడుతున్నాను నా అనుభవంలో ప్రభు, నేనేం పేరు పెడతాను అనుకున్నా అనుభవంలో. ఇతరులు కూడా పెట్టి ఉండొచ్చు, పెట్టి ఉండవచ్చేమో, కానీ నేను కూడా అనుకుంటున్నాను, నన్ను ప్రేమించిన రక్షకుడు, నా కొరకు ప్రాణం పెట్టిన ఆ ప్రభువుని నా ప్రేమికుడు అని నేను చెప్పడానికి హృదయపూర్వకంగా, ఎవరో పెట్టి ఉండొచ్చు, అనుకుని ఉండొచ్చు కూడా, ఆయన నా ప్రియుడు, నేను ఆయన ప్రేయసి, నేను అతని దానను, అతడు నావాడు అని చెప్పుకునే ఈ యొక్క సమీప బాంధవ్యం మరి కల్పించిన వాడు నా ప్రభు అని, ఆయనకి నా ప్రేమికుడు, నా లవ్వర్ అని నేను చెప్పుకోగలుగుతాను. ఏ మనిషిని కూడా ఈ పేరుతో మనం పిలవలేము. మన భర్తలైనా మనం ప్రేమించి ఉండొచ్చు, కానీ యేసు ప్రభు ప్రేమించినట్టుగా మన పిల్లలు కూడా మనం ప్రేమించలేదు, మన కన్నవారు కూడా మనం ప్రేమించలేదు. ప్రాణం పెట్టి ప్రేమించిన ప్రేమికుడు. సిలువలో మన కొరకు పలికిన 7 మాటల్లో కూడా అతి ప్రియమైన మాట ఏంటంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పిన ప్రేమికుడు, మన ప్రియుడుగా ఉన్నాడు. ప్రాణ ప్రియుడు, ప్రాణం పెట్టి చనిపోయి తిరిగి లేచిన దేవుడు. ప్రియ సోదరి, వాక్యం అంటున్నా, నీవు కూడా నీ ప్రభువుకు ఏం పేరు పెడుతున్నావు? ఏమని పేరు పెడుతున్నావు? దైవ లేఖనాల్లో ఆ ప్రభు సేవకుడంట, ప్రవక్త అంట, ఆయన రక్షకుడు అని కూడా మరి 2వ అధ్యాయము మత్తయి లూకా సువార్తలో మనం చదువుతాం. ఎందరో ఎన్నో పేర్లు పెట్టారు. ఇటువంటి ప్రేమికుడైన యేసు ప్రభును మనం ఎట్టి పేరుతో ఆయన ప్రేమించాలని ఇష్టపడుతున్నాం. కనుక
ఆ ప్రభువు మన కొరకు పుట్టాడు, ఆయన మనల్ని ప్రేమిస్తూనే ఉన్నాడు. మన రక్షణ విషయంలో మొట్టమొదట ఆశీర్వదించాలి అని ఆయన అనుకున్నాడు. కనుక మొట్టమొదటి ఆశీర్వాదం రక్షణతో ప్రారంభమైందండి. కీర్తన గ్రంథంలో దావీదు అంటాడు, రక్షణ మాత్రమే కాకుండా శ్రేయస్కరమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు ఆయనకి ఇచ్చినట్టు ఆయన రాస్తున్నాడు. అలాగే మొదటి అధ్యాయం ఎఫెసీ పత్రికలో ఏమని రాయబడిందో చూడండి. 1వ అధ్యాయము 3వ వచనం చదువుతారా? యేసు ప్రభు రక్షణ అయిన ఆశీర్వాదం మాత్రమే కాకుండా ఆ తర్వాత ఏమేమి ఆశీర్వాదాలు మనకి ఇచ్చాడు? ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 3వ వచనం చదవండి. నేను యేసుక్రీస్తు యొక్క తండ్రి యొక్క దేవుడు స్తుతింపబడును కాక ఆయన క్రీస్తునందు పరలోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదము మనకు అనుగ్రహించాను. ఇట్లనగా ఎన్ని ఆశీర్వాదాలు? రక్షణ ఆశీర్వాదం అని మాత్రమేనా? ఎన్ని ఆశీర్వాదాలు అంట? ప్రతి సంబంధమైన ప్రతి ఆశీర్వాదం అంటే ప్రభువా ప్రతి ఆశీర్వాదం నేను పొందుకుని ఉంటే నాకెందుకు దరిద్రత, నాకెందుకు చాలని జీతాలు, మాకెందుకు చాలని పరిస్థితులు, అంత బీదరికం, అంత తక్కువ పరిస్థితులు, మరి ఎందుకు మా జీవితంలో ఇలా ఉందని అనుకుంటాం. కానీ ఏ ఆశీర్వాదాలు అంటే అండి ఇవన్నీ ఆత్మ సంబంధమైన లోక విషయములలో ఆత్మ సంబంధమైన ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. ప్రతి ఆశీర్వాదం దేవుడు మనకి ఇచ్చాడు. ఆత్మ సంబంధం ప్రతి ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు. కానీ పొందుకున్నామా? దేవుని దగ్గర నుండి ఎక్స్పెక్ట్ చేస్తున్నామా? అడుగుతున్నామా? ఆత్మ సంబంధమైన శ్రేష్టమైన వరాలను ఆసక్తితో మీరు అపేక్షించండి అని దేవుడు చెప్పాడు. 1 కొరింథీ 14వ అధ్యాయంలో ప్రతి ఆశీర్వాదం అడిగి కూడా మనం పొందుకోవచ్చు, అపేక్షించండి అంటున్నాడు. చాలా మంది ఏ వరం అడుక్కుంటున్నారు? ముఖ్యంగా యవనస్తులు ఏ వరం కావాలంట? పైగా మీకేం కావాలి? మీకేం వరం? ప్రతి ఆశీర్వాదంలో ఏ ఆశీర్వాదం మీకు కావాలి? ఆయా పరిమాణాలు చొప్పున దేవుడు మనకు ఆశీర్వాదాలు ఇస్తున్నాడు, వరాలు ఇస్తున్నాడు. చాలా మంది స్వస్థపరిచే వరం కావాలని అనుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ముఖ్యంగా యవనస్తులు. స్వస్థపరిచే వరం అంటే ఈ లోకంలో రోగాలు పోతాయి అనుకోండి. రోగాలు పోయినా కానీ ఒక రోగం పోతే ఇంకో రోగం రావచ్చు మన జీవితం. శరీరానికే స్వస్థత, కానీ ఆత్మకు సంబంధించిన ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన ప్రతి ఆశీర్వాదం ఇంకా చాలా ఉన్నాయి. అవన్నీ కూడా మనం 14వ అధ్యాయం మొదటి కొరింథీ పత్రికలో మనం చూడవచ్చు. కానీ అపేక్షించవలసిన ఆ యొక్క వరములన్నిట్లో ఏ వరాన్ని అపేక్షించమన్నాడు? ప్రాముఖ్యంగా మనకు అవన్నీ చూసుకుంటే మన టైం అవుతుంది. అంటే కొత్త ప్రవచనాలు కాదు, కానీ ఆల్రెడీ ప్రవచించి వ్రాయబడిన గ్రంథం ఉంది. ఈ గ్రంథంలోని విషయాలు ప్రభువు ద్వారా ఆత్మ ద్వారా బోధన నేర్చుకొని తెలియని వారికి మనకు దేవుడు ఇచ్చిన ప్రత్యక్షతను బట్టి వివరించడమే ప్రవచన వరం అనేది. కనుక అది అన్నిటిలో శ్రేష్టమని దేవుడు అన్నాడు. మరి యేసు ప్రభుని తన గర్భంలోనే ఇమిడ్చుకున్న సోదరి ఎవరు? ఫస్ట్ యేసు ప్రభుని ఈ లోకానికి తెచ్చిన ఆమె మరియా మొట్టమొదటి యేసు ప్రభుని తన శరీరంలో చేర్చుకున్నప్పుడు ఆమెకు వచ్చిన ఆశీర్వాదం ఏంటి? ఆమె ఆశీర్వాదం ఏంటి? ఇప్పుడు 2వ అధ్యాయము లూకా సువార్తలో మనం చెప్పుకున్నాం. ఆమెకు దేవుడిచ్చిన ఆశీర్వాదం ఏంటి? 2వ అధ్యాయములో అక్కడ మనం చదువుదాము. మరియమ్మ యేసు ప్రభు తల్లి అయిన మరియా, తల్లి కాబోతున్న మరియా ఎవరింటికి వెళ్ళిందండి? 3 నెలలు అక్కడ ఉండడానికి. ఎవరి ఇంటికి వెళ్ళింది? పెద్దదైన బంధువురైన ఎలిజబెత్ దగ్గరకు వచ్చింది. ఎలిజబెత్ దగ్గరకు వచ్చిన తర్వాత 41వ వచనం 2:41లో ఏమని రాయబడిందండి? ఎలిజబెత్ మరియా యొక్క వందన వచనం వినగానే ఆమె గర్భంలో శిశువు గంతులు వేసను. అంతటి ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకున్నదై బిగ్గరగా ఎట్లను, స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిన దానవు,
నీ గర్భఫలమును ఆశీర్వదించబడునని. స్త్రీలలో నీవు ఆశీర్వదించబడిందని అంటుంది, కానీ స్త్రీలలో ఎవరున్నారు? ఈ మాట పలికి ఆమె ఎవరు? ఎలిజబెత్ స్త్రీ జాతికి చెందిందే. స్త్రీలలో నీవు నేను ఆశీర్వదించబడిన దాన్ని అనలేదు, లేకపోతే నేనే ఆశీర్వదించబడిన దానను అనలేదు. ఎవరికంటే ఆశీర్వాదం ఇక్కడ? మరియకే, నీకే ఆశీర్వాదం. నాకంటే వయసులో నువ్వు చిన్నదానవు, కానీ నీకున్న ఆశీర్వాదం నాకు లేదు. కారణం ఏంటి? యేసు ప్రభుని నీవు నీ యొక్క గర్భంలో ఇమర్చుకున్నావు. యేసు ప్రభుని లోకానికి తీసుకుని వచ్చేందుకు ఒప్పుకున్నావు. యేసు ప్రభుని మోస్తున్నావు కనుక నీకు ఆశీర్వాదం. నేను మోస్తున్నాను ఒక మనిషిని. ఎవరు? ఆమెలో ఉండే మనిషి ఎవరు? కనుక నేను పొందిన ఆశీర్వాదం కంటే స్త్రీలలో నీవు పొందిన ఆశీర్వాదం గొప్పది. నీ ఆశీర్వాదం నీ మట్టుకే పరిమితం కాలేదమ్మా. నీ ఆశీర్వాదం ఎవరి వరకు వచ్చింది? నీ గర్భఫలమును ఆశీర్వదించబడింది. అప్పుడు ఆమె గర్భఫలం ఎవరండి? కడుపులో ఉన్నవాడు ఎవరు? కూడా ఆశీర్వదింపబడిన వాడే. మనల్ని ఆశీర్వదించేవాడు ఆయన కూడా ఆశీర్వాద పరిపూర్ణుడే. కనుక ప్రియులారా, మనము ఎవరిమైతే యేసు ప్రభుని హృదయ గర్భంలో చేర్చుకుంటారో వాళ్లకు రక్షణ ఆశీర్వాదం వచ్చింది. మనం పొందిన ఆ యొక్క ఆశీర్వాదం మళ్ళీ ఎవరికి రావాలి? మన తర్వాత మన గర్భఫలమైన మన పిల్లలకి, మన మనుమనులకి, మనమరాళ్ళకి కూడా రావాలి. ఇది పరలోక సంబంధమైన ఆశీర్వాదం, ఈ రక్షణ ఆశీర్వాదం. అందుకే అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో ప్రభు ఏమన్నాడు చూడండి. మనం రక్షించబడితే ఏమని రాయబడింది? ప్రభు అయిన యేసునందు నీవు విశ్వాసం ఉంచుమో అప్పుడు నీవును నీ ఇంటి వారును రక్షించబడతారు. ప్రియులారా, మీరు రక్షించబడ్డారు. మీరు పొందిన ఆశీర్వాదం మీ గర్భఫలానికి వచ్చిందా? మీరు రక్షించబడి ఆశీర్వాదం పొందితే మీరు పరలోక రాజ్యంలో ఉంటారు. మీరు పరలోక రాజ్యంలో ఉండకపోతే, మీ పిల్లలు పరలోక రాజ్యంలో ఉండకపోతే వాళ్ళు ఎక్కడుంటారు? వారి ప్లేస్ వేరే వేరే. ఏంటి? నిత్య నరకంలో. నిన్న జోసెఫ్ గారు వచ్చారు మా మధ్యకి. ఆయన అంటూ ఒక మాట చెప్పారు. ఒక తల్లికి వాళ్ళ బిడ్డ కనిపించిందంట, కళలో కనిపించింది. అమ్మ నీవు ఒక ప్లేస్ లో ఉన్నావు, నేను ఒక ప్లేస్ లో ఉన్నాను అంటే తల్లి ఏంటంట, ఎన్ని మార్లు చెప్పాను కదా నాయన నీకు సువార్త, కానీ నువ్వు వినకుండా అయిపోయావు అని అంటే, అమ్మ మరి నేను ఎన్నిసార్లు చెప్పినా వినలేదులే, కానీ నేను అనారోగ్యంలో ఉన్నప్పుడు, నేను మందు తాగకుండా నేను మొండి చేసినప్పుడు కాళ్ళు చేతులు కట్టించి నా ముక్కు బిగించి నోట్లో మందు పోసావు కదా, అట్లాగా నా కాళ్ళు చేతులు కట్టి మరి నాకు కూడా సువార్త చెప్పి ఉంటే నమ్ముకుందునేమో. ఇప్పుడు చూడు, నీవు మంచి ప్లేస్ లో ఉన్నావు పరలోకంలో, నేను మాత్రం ఇక్కడ ఉన్నాను అని చెప్పిందండి. అప్పుడు ఆమె భయపడి, అయ్యో ఇట్లాంటి పని నేను చేసి రక్షణలోకి నడిపించలేదని అనుకుని భయపడినప్పుడు వెంటనే మేలకు వచ్చిందంట. అమ్మ కలలే అని అనుకుందండి. ప్రియులారా, మన పిల్లలను రక్షణ పొందలేదు అని ఒకే చెప్పి వదిలివేయడం కాకుండా ఎన్ని విధానాలుగానో మనం ప్రయత్నం చేసి వారు నశించి నిత్య నరకాగ్నికి వెళ్లకుండా మనం ఎంత ప్రయత్నం చేయాలో చెప్పి ఊరుకుంటాం మాత్రమే కాదు, వాళ్ళు రాలేదు వినలేదు అనడం కాకుండా రక్షించే ప్రయత్నాలు ఎన్ని రీతులుగా మనం చేయగలము అన్ని రీతులుగా చేసి మనం పొందిన రక్షణ ఆ గర్భఫలాన్ని మన ప్రియులకు కూడా మనం అందించవలసిన వాళ్ళంగా ఉండాలి. అలాగే అపోస్తుల కార్యం, మరి నీ బిడ్డలు రక్షించబడడానికి నువ్వు ఏం చేస్తావో, ఏ ఉపాయం ఉందో, ఏ పద్ధతి ఉందో, ఏ మాటలు చెప్తే రక్షణ పొందుతారో, ఏ మాటలు మరి దేవుడు మన నోటిలో ఉంచాలో, ఇవన్నీ ప్రభువుని అడిగి వాళ్ళు రక్షించబడ పర్యంతము కూడా ఎంతైనా ప్రార్థించి దేవుని అడిగి వారి రక్షణలోకి నడిపించే బాధ్యత మన మీద ఉందని ఈ ఉదాహరణ ద్వారా మనం తెలుసుకుంటాం. అలాగే చూడండి, అపోస్తుల కార్యం 2వ అధ్యాయంలో కూడా మరొక వాగ్దానం, ఆశీర్వాద సంబంధమైన వాగ్దానం దేవుడు మనకి ఇచ్చాడు. చూడండి, 2వ అధ్యాయం 38వ వచనం, లేకపోతే 39 డైరెక్ట్ చదవండి.
ఈ ఈ వాగ్దానం మీకును మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ అనగా ప్రభువైన మన దేవుడు తన యొద్దకు పిలిచిన వారికి అందరికి చెందునని వారితో చెప్పెను. కొంత పైగా చదివితే కూడా కంప్లీట్ గా అర్థమవుతుంది. మీరు 38 మారు మనస్సు పొంది 38 అక్క మీరు మారు మనస్సు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసుక్రీస్తు నామమున బాప్తిసము పొందుడి. అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరము పొందుదురు. ఈ వాగ్దానం మీకును మీ ఎవరైతే రక్షించబడి బాప్తిసం పొందుతారో వారికి ఏ ఆశీర్వాదం అంట, లేకపోతే వరం అంట, ఏ ఆశీర్వాదం? పరిశుద్ధాత్మను వరము పరిశుద్ధాత్మను మీరు పొందుతారు. రక్షణ కూడా వరమే. ఎఫెసీ పత్రికలో మనం చదువుతాం కదా, ఏం వరం? మొట్టమొదటి వరం లేదా మొట్టమొదటి ఆశీర్వాదం ఏంటంటే మీరు విశ్వాసము ద్వారా దేవుని కృప చేత రక్షించబడితిరి. అది మీ వలన కాదు, దేవుని వరమే అని రావాలి. మొట్టమొదటి ఆశీర్వాదం లేకపోతే మొట్టమొదటి వరం ఏంటి? రక్షణ వరం ఇచ్చాడు. ఆ తర్వాత ఏ వరం ఇక్కడ చదువుతున్నాం? ఇక్కడ రెండవ ఆశీర్వాదం ఏంటి? పరిశుద్ధాత్మ అనే ఆశీర్వాదం. ఇది ఒక వరము అని రాయబడింది. అంత మాత్రమే కాదు, పరిశుద్ధాత్మ వరం అనేది మాత్రమే కాదు. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం కదా, పరిశుద్ధాత్మ ప్రత్యేకంగా పంచి ఇచ్చే వరాలు ఉన్నాయని కదా. దానిలో ప్రవచన వరము కూడా మనం అడిగి దేవుణ్ణి పొందుకోవచ్చని మనం చూస్తాం. దావీదు ఒక వరం అడిగాడు అంటండి. 27వ అధ్యాయం, కీర్తన గ్రంథం 27వ అధ్యాయము 4వ ప్రసన్నత చూడాలని, ఆయన మందిరంలో చిరకాలం ఉండాలని వరము అడిగి తిని కానీ నేను వెతుకుచున్నాను. యెహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యెహోవా మందిరములో నివసింపకోరుచున్నాను. యెహోవా మందిరములో ధ్యానించే వరాన్ని, ప్రార్థించే వరాన్ని కదా, ఆయన మాటలు వినే వరాన్ని ఎంతవరకు కావాలంటండి ఆయనకి? జీవిత కాలమంతా మందిరం అనే వరాన్ని మరి ధ్యానం చేయడానికి దేవుడు అదొక వరముగా దేవుడిని అడిగినాను అని అంటున్నాడు. మనం అడుగుతున్నామా? ఇంట్లో చదవటం మాత్రమే కాదు, ఆలయంలోకి వెళ్ళి చదివి విని ధ్యానం చేసేది నా జీవితాంతము దయచేయండి. చాలా మంది ఆయన రాకడలో ఆయన నియామ కుటికులకు చాలా మంది రాకుండా ఉంటున్నారు. బాగా ఎరిగిన వాళ్ళే ఈనాడు మానుకుంటున్నారు. ఆయన రాకడ వచ్చే దినాల్లో ఏమన్నాడు దేవుని వాక్యంలో? దేవుడు ఏమన్నాడు? కొందరు మానుకొనిచున్నట్టుగా మీరు నియామ కుడికలకు మానుకోవద్దండి. ఆ దినము యేసు ప్రభు రెండవ రాకడ సమీపించే ఆ దినము దగ్గర పడుతుండే కొలది మీరు మరి ఎక్కువగా కూడుకోండి అని. కనుక వరాన్ని చాలా మంది నిర్లక్ష్యం చేసి వస్తున్న వాళ్ళు ఆగిపోతున్నాయి ఈ దినాలలో. మీ చర్చిలో ఎంతమంది ఆగిపోతున్నారో కానీ మా చర్చిలో బాగా పేరుగాంచిన మంచి వాక్య బోధకులు కూడా చాలా మంది మధ్య రావటం లేదు. కనుక నియామ కొడికలు రాకపోతే ఎవరెవరు ఏడుస్తున్నారంటండి? విలాప వాక్యములు మనం చదువుతాం. విలపించుచున్నాయి, దారులు వీధులు ఏడుస్తూ ఉన్నాయి. అలాగే యాజకులు కూడా ఏడుస్తున్నారంట. ప్రసంగాలు సిద్ధపడి వస్తున్నారు, వినటకు ఎవరు మందిరంలో కనబడటం లేదు. కనుక ప్రియులారా, ఇలాంటి ఆశీర్వాదాలు ఎన్నో ఉన్నాయి. ఆ తర్వాత ధర్మశాస్త్రము ఇదే నాకు వరముగా దయచేయబడింది. 119వ కీర్తనలో మనం చదువుకుందాం చూడండి. 119వ కీర్తనలో భక్తుడు ఏమని చెప్తున్నాడు? ఈ ధర్మశాస్త్రము 119 వచనం నేను మర్చిపోయాను. 70 చదువు. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి ఆనందించుచున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నంది ఉండుట నాకు మేలాయను. ఇదేనాక 119 56 చూడండి. 56 నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడి ఉన్నది. నీ ఉపదేశం అనుసరించి నడుచుకుంటున్నాను. నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకుంటున్నాను. ఇదే నాకు వరముగా దయచేయబడింది. ఇంకో వరం ఏంటమ్మా? బైబిల్.
వారికి ధర్మశాస్త్రం అంటే 5 పుస్తకాలు. మనకు బైబిల్ అంటే ఎన్ని పుస్తకాలు ఇవి? 66. పాత నిబంధన భక్తులకున్న వరము కంటే మనకు వరం ఎన్ని పుస్తకాలు దేవుడు అదనంగా మనకు మరి కల్పించి ఇచ్చాడో చూడండి. ఇది మనకు వరం అంట. నాకేం ఆశీర్వాదం దేవుడు ఇచ్చాడు, నాకేమి ధన్యతలు ఉన్నాయి, నాకేం వరాలు ఉన్నాయి అనుకుంటే చూడండి, ఊరికనే విశ్వసిస్తే రక్షణ, ఆ తర్వాత పరిశుద్ధాత్మ అనే వరము, ఆత్మ సంబంధం ప్రతి వరము, ప్రవచన వరము, రకరకాల వరాలు దేవుడు మనకి ఇస్తున్నాడు. ఆయన సన్నిధిలో, ఆయన మందిరంలో ధ్యానించడం ఒక వరము. 5వదిగా ఇప్పుడే చూసుకున్నాం ధర్మశాస్త్రం. దేవుని వాక్య గ్రంథమే మనకు వరమను, నిత్య జీవమని ఈ వరము దేవుడు మనకి ఇచ్చి ఉండగా ఎంత ధన్యులము. హృదయంలో ఆయన చేర్చుకున్న కారణం చేత మనము మన పిల్లలు కూడా గర్భఫలం కూడా ఆశీర్వదించబడిన ధన్యత దుష్టత్వంలో నుండి మళ్లించడం వలన మనం ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకున్నాం. మనం పొందుకున్న ఆశీర్వాదం మన పిల్లలు, మన ఊరి వారు, మన బంధువులు, ప్రియులు అందరినీ మనము దుష్టత్వం నుండి తప్పించేవారుగా మనం ఉన్నట్లయితే, అనేకులను దేవుని వైపు తిప్పితే మనం కూడా ఎలాంటి వారినిగా దేవుడు పిలుస్తున్నాడు? నక్షత్రములే మీరు నిత్యము ప్రకాశిస్తారని. ప్రభువు సృష్టిలో కలిగేసిన ఈ సూర్యచంద్ర నక్షత్రాలు ఎంతకాలం ఉంటాయండి? ఎంతకాలం ఉంటాయి? ఆకాశం ఆయన ఈ లోకం అంతటిని అగ్నితో ఆయన భస్మం చేసినప్పుడు ఆ నక్షత్రాలు అవన్నీ కూడా, సూర్యుడు, చంద్ర నక్షత్రాలు అన్ని కూడా మిక్కిలి వేండ్రముతో లయమైపోవును. అన్ని లయమైపోతాయి. కానీ లయము కాని నక్షత్రాలు ఎవరండి? లయము కాని నక్షత్రాలు ఎవరు? అనేకులను త్రిపుతారు. వారు నిరంతరము ప్రకాశించే నక్షత్రాలుగా మనం మరి తిప్పుదామా? ప్రభు మనల్ని తిప్పాడు. యోహాను అనేకులు పిల్లల్ని, తల్లిని తిప్పాడంట. మరి అలాగే తిష్పీయుడు కూడా ఎంతో మంది ఇశ్రాయేలుని యెహోవాయే దేవుడు, అగ్ని దిగి వచ్చుట ద్వారా ఏ దేవుడు ప్రార్థనకు జవాబిస్తాడో ఆయనే నిజ దేవుడు, బయలు దేవుడు కాదని ఆయన నిరూపించాడు. అనేకులను దేవుని తట్టు తిప్పాడు. మరి మనం కూడా ఎంతమంది మనకు పుట్టిన పిల్లల్ని తిప్పకపోతే ఇంకెవరు తిప్పుతారు? మన పిల్లల్ని రక్షణలోకి ఎవరు నడిపిస్తారు? భక్తులు మళ్ళీ రావాలన్నా మన పిల్లల రక్షణ కొరకు? వాళ్ళ ఆకాశ నక్షత్రాలే చూపించాలన్నా మన పిల్లల కొరకు? దూతలే రావాలా? గబ్రియల్ దూత లాంటి వాళ్ళు? రక్షించబడిన మనమే ప్రభు అన్నాడు, బూదిగంతముల యొద్దకు వెళ్ళి మీరు నన్ను గురించి ప్రకటించండి దేవుడు అన్నాడు. శిష్యులతో అన్నాడు కదా, యూదయ, సమరయ, ఆ తర్వాత బూదిగంతముల వరకు నాకు సాక్షులే అంటామన్నాడు. అందుకే యేసు ప్రభు ఈ లోకంలో పుట్టినవాడుగా మనం చదువుతున్నాం. 2వ అధ్యాయం చూడండి. ఇప్పుడు లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఆయన ఇంతకుముందు సేవకుడుగా పుట్టాడని, ప్రవక్తగా పుట్టాడని మనం నేర్చుకున్నాం. ఆ తర్వాత లూకాసు వార్త 2వ అధ్యాయంలో ఏమని ఆయన పుట్టాడు? 11వ వచనం చూడండి. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీకు పుట్టి ఉన్నాడు. మనం చదువుకున్న 3వ వచనంలో కూడా పుట్టి ఉన్నాడు. ఎందుకు పుట్టాడు? ఏమిటిగా ఉండడానికి పుట్టాడు? ఈ వచనంలో చదివితే 11వ వచనంలో ఆయన పుట్టిన యేసు ప్రభు ఎందుకొరకు? రక్షకుడుగా పుట్టిన యేసు ప్రభు, సేవకుడుగా పుట్టిన యేసు ప్రభు, ప్రవక్తగా పుట్టిన యేసు ప్రభు. ప్రవక్త మాట వినకపోతే సర్వనాశనం అవుతారని చెప్పాడు. సర్వనాశనం కాదు, సర్వ ఆశీర్వాదాలు ఇవ్వటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఇక్కడ రక్షకుడుగా ఆయన పుట్టినవాడుగా మనం చూస్తున్నాం. ఎంతమందిని రక్షించడానికి? ప్రజలందరినీ రక్షించడానికి ఆయన వచ్చినట్టుగా మనం చూస్తున్నాం. మహాసంతోషం. ఈ లోకంలో నరకం తప్పించబడింది అనేదే మహాసంతోషకమైన వర్తమానం. ఏ దేవుడు, ఏ దేవత రక్షకులుగా ఈ లోకంలోకి రాలేదు, శిక్షకులుగా వచ్చారని మన భారతదేశంలో వింటూ ఉన్నాం.
వాళ్ళు ఖడ్గదారులై వారు వచ్చారు. రక్షించడానికి వచ్చిన యేసు ప్రభు జీవితంలో ఒక ఖడ్గము లేదు, ఒక భూచక్రము లేదు, ఒక ఆయుధము ఆయన చేతిలో లేదు. నిరాయుధుడుగా ఈ లోకానికి వచ్చాడు, రక్షించుడికే వచ్చాడు. ఆయన చచ్చి సున్నమైపోయాడు, నాశనం అయిపోయాడు, ఆయన నిర్మూలమైపోయాడు. తన చావు ద్వారా మనకు రక్షణ, మోక్ష భాగం అని ఇచ్చాడు. రక్షకుడుగా పుట్టినవాడు మాత్రమే కాకుండా 12వ వచనంలో చూడండి, పుట్టి ఉన్నాడు ఈయన ప్రభువైన క్రీస్తు. ఏమిటిగా ఉండడానికి పుట్టాడు? ప్రభువైన క్రీస్తుగా ఉండడానికి పుట్టాడు. ఎంతమందికి ఈ ప్రభు? అందరికి, సర్వ అందరికీ ప్రభు అని ఎక్కడ చదువుతామండి? యేసు ప్రభు అపోస్తుల కార్యం 10:36. అపోస్తలుల కార్యంలోనే 10వ అధ్యాయం 36వ వచనంలో కొర్నేలి ఇంటిలో ఆయన చెప్పాడమని. యేసుక్రీస్తు అందరికీ ప్రభు, కొద్ది మందికే కాదు, యూదులకే కాదు, ప్రజలందరికీ, భూలోక వంశములో ఉన్న ప్రతి ఒక్కరికి, మనందరికీ కూడా ఆయన ప్రభువైన క్రీస్తు. మరి ఆయన నమ్ముకున్నాం, రక్షణగా పొందాం, మనలో అత్యధికులు దేవుని నమ్ముకున్నాం. అని మనకు ప్రభువైన ఆయన మన మీద ప్రభుత్వం చేస్తున్నాడా? అన్నిటిలో ఆయన మాట వింటున్నామా? కొన్నిట్లో విని కొన్నిట్లో వినకుండా ఉన్నామా? అని మనకు ప్రభువైన ఆయన ప్రభుత్వంలో, ఆయన అధికారంలో, ఆయన కర్రపెత్తనం కింద మనం ఉన్నామా? మనల్ని మనమే ఏలుకుంటున్నామా? మన జీవితాలకు మనమే రాజా? ఆయన మనకు ప్రభువుగా ఉన్నాడా? ప్రభువుగా ఆయన పుట్టాడు, ఆయన ప్రభుత్వం కింద మనం ఉన్నాము, ఆయన చెప్పు చేతుల్లో మనం ఉన్నాము అనేది కూడా మనం ఒక పాఠంగా మనం ఈరోజు నేర్చుకుంటున్నాం. ఆ ప్రభు, ఆ రక్షకుడు ఎవరండి? నేడు పుట్టాడంట. ఆ నేడు ఏందో డేట్లెస్ పండుగలాగా ఇది ఉంది. డేట్ చెప్పబడిన పండుగగా ఇది ఉంది. నేడు అంటే ఆ డేట్ చెప్పలేదు, దేవుడు ఎందుకో దాచిపెట్టాడు. కానీ ఆయన ఉద్దేశం మాత్రం మన జీవితంలో నెరవేర్చబడాలా, అది ప్రాముఖ్యం మనం నేర్చుకుంటున్నాం. ఆ ప్రభువుకి ఎవరో ఆ రోజు ఎంతో మంది పుట్టింటారండి. యేసు ప్రభు పుట్టినరోజు అనేకులు పుట్టి ఉంటారు. కానీ ఆయన అడ్రస్ ఎవరు? అందరు శిష్యులు రక్షణ కాదు, ఆ రోజు రక్షకులు కాదు. దానికి అడ్రస్ చెప్పాడు ఏమని? 12వ వచనంలోనే దానికి ఇదే మీకు ఆనవాలు గుర్తు చెప్తున్నాడు. ఒక శిశువు పొత్తి గుడ్డలతో చుట్టుబడి ఉంటాడు. పుట్టింది ఎక్కడోనండి. చాలా మంది పశువుల పాకలో జన్మించాడు అంటున్నారు, కానీ ఎక్కడో కనింది ఆమె, మార్గ మధ్యంలో కనింది. పుట్టిన ఆ బిడ్డను పడుకోబెట్టింది ఎక్కడ? పశువుల తొట్టిలో. పశువుల తొట్టి అంటే సత్రంలో స్థలం లేనందున పశువుల తొట్లు అంటే పశువులు ఆయనకు చోటు ఇచ్చినట్టుగా చూస్తున్నాం. పశువులు తప్పుకున్నాయి తమ ఆహారం తీసుకునే ఆ తొట్టి యేసు ప్రభుకు అవి తప్పుకొని చోటిచ్చినట్టుగా చూస్తున్నాం. అప్పుడప్పుడు తల్లిదండ్రులు అనబడిన వాళ్ళు యోసేపు టకటక క్లీన్ చేశాడేమో, పశువులు తప్పుకొని మరి స్థలం ఇచ్చాయి యేసు ప్రభుకు. కానీ ఈనాడు మనుషుల దగ్గర స్థలము, హృదయంలో స్థలం ఎవరికి లేనట్టుగా చూస్తున్నాం. వీళ్ళారా, ఇంకా ఎవరైనా ఆన్లైన్లో, యూట్యూబ్లో వింటున్న వారు ఎవరైనా ఉన్నట్లయితే హృదయంలో చోటు ప్రభువుకి ఇస్తారా? మీరు తప్పుకొని లోకంలో పాపాలన్నిటిని తప్పుకొని వాటిని మళ్లించుకొని ప్రభువుకి మీ హృదయం అనే చోటుని ఇవ్వడానికి ఇష్టపడుతున్నారా? మీరు దుష్టత్వాన్ని తప్పించుకొని ఆశీర్వాదం పొందుటకై, రక్షణ ఆశీర్వాదం పొందుటకై మీ హృదయాల్లో ప్రభుకి చోటిస్తారా? ఆత్మ లేని పశువుల కొరకు, రక్షణ కొరకు దేవుడి లోకంలో పుట్టలేదు. కానీ ఆ ఆత్మ లేని పశువులు దేవుని ఎరుగుదు. ఎందుకంటే ప్రతి జీవి ప్రభుని స్తుతిస్తుందంట. నోరెరగని పశువులు, పక్షులు, తమకు ఆహారం ఇచ్చి పోషిస్తున్న సకల జీవులు ఆ తండ్రిని స్తుతిస్తున్నారంట. మనం అలాగా రక్షణ విషయమే దేవుని స్తుతిస్తున్నామా? హృదయంలో ప్రభుని చేర్చుకున్నామా? ఆ యొక్క శుభ్రత లేని ఆ పశువుల పాకలో పరుండబెట్టడానికి ఇష్టపడిన యేసు ప్రభు ఈనాడు పాపము సంబంధమైన శుభ్రత లేని మురికి హృదయాన్ని, ఆ చీకటి హృదయాన్ని కోరుకుంటున్నాడు. మీ హృదయంలో నాకు చోటు ఇవ్వండి అంటున్నాడు. కుమారుడా, నీ హృదయమున నాకు ఇవ్వమని. ఎవరి పిడికిలంతా గుండె ఉందంట. మన యొక్క గుండె సైజు పిడికిలంతా ఉందంట. ఈ చిన్న గుండెలో ప్రభుకి చోటిస్తే ప్రభు దేనిలో ఇస్తాడు?
పరలోక రాజ్యములో చోటిస్తాడు. చాలా. ఆయన తండ్రి చేత ఆశీర్వదించబడిన వాళ్ళారా, నేను మీ కొరకు సిద్ధపరిచిన జగత్తు పునాది వేయబడక నుండే సిద్ధపరిచిన ఆ పరలోకంలోకి రండి అని దేవుడు అంటాడు. ఆ రండి అనే పిలుపు ఈనాడు అందరికీ దేవుడు వినిపిస్తుండగా ఆ ప్రభువుకి మరి స్థలం ఇచ్చిన ఆ యొక్క పశువులు మనం చదువుతాం, యోబు గ్రంథంలో ఉంది, యెహోవా వచ్చుచున్నాడని పశువులకు తెలుసునంటండి. మొదటి రాకడలో ఈ లోకానికి వచ్చిన యేసు ప్రభునికి రావటం పశువులకు తెలుసంట. మరి యేసు ప్రభు రెండవ రాకడలో తిరిగి వస్తాడని ఎంతమంది వింటున్నాం. ఆల్రెడీ మొదటి రాకడలో ఆయన ఈ లోకానికి వచ్చాడని మనం వింటున్నాం. మరి ఇంకా యేసు ప్రభు స్థలం ఇవ్వకుండా ఉన్నాడు. యేసు ప్రభు రావడానికి ఎంత టైం ఉంది, ఎంత టైం ఉందో మనకు తెలియదు. ఆయన చెప్పకుండా వస్తాడు, కానీ రెడీగా ఉన్నామా, వేచి ఉన్నామా ప్రభు కొరకు? కాలం అంతా గతించిపోయింది. మన జీవితం ఏమో ఆవురు లాంటిది, ఇంతలో కనబడి కొంతసేపు కనబడి అంతలో మాయమైపోయే ఆరు వంటి బ్రతుకులో మనం ఉన్నాము. ప్రభు వచ్చినా గాని ఎంతసేపు హాల్ చేస్తాడండి ఈ లోకంలో? ఉంటాడా? ఒక అరగంటైనా, 5 నిమిషాలైనా ఉంటాడా? రెప్పపాటు. అంత స్పీడ్గా రావడం అయిపోతుంది, వెళ్ళిపోవడం కూడా అయిపోతుంది. ఆ తర్వాత వెతికితే ఏం ప్రయోజనం లేదు. పరమగీతుల ప్రియురాలు అట్లే కదా, నా ప్రియుని నేను నా తలుపు తీసే లోపలే ఆయన వెళ్ళిపోయినాడని. ఆయన చూసారా అని వెతకపోయింది అన్న యేసుప్రభుని యేసుప్రభుని వెదికే సమయం ఇదే అండి. ఆయన దొరకు కాలంలో ఆయన వెదకాలి, ఆయన చేత రక్షించబడాలి, దుష్టత్వాన్ని తప్పించబడాలి, రక్షణతో పాటు శ్రేయస్కరమైన ప్రతి ఆశీర్వాదాలు అనుభవించాలి, ధన్యుల మనం కావాలి. అలాగే యేసు ప్రభు వచ్చాడు, పుట్టాడు, క్రీస్తుగా పుట్టాడు. మరి ఆయన అడ్రస్ ఏంటంటే పొత్తిగుడ్డల చేత. పొత్తిగుడ్డలు అంటే పాత గుడ్డలు అని అనుకుంటాం, పాత ట్రాన్స్లేషన్ లో ఉంది, తెలుగు బైబిల్స్ లో ఇలాగ రాయబడిందంట. పాత చీరతో ఆ బిడ్డను చుట్టిందంట. ఈనాడు ఆయన విశ్వసించిన మనకు ఎన్నో రకములైన విలువైన బట్టలు మన గిన్నె నిండి పొర్లేటట్టుగా దేవుడు ఇచ్చాడు. కానీ పుట్టబడిన యేసు ప్రభుకు ఏం గుడ్డలు? పాత గుడ్డలు. ఇంకో చోట నేను విన్నాను, స్త్రీ బహిష్టు అయిన దినాలలో ఆమె యూజ్ చేసే ఆ పాత గుడ్డలు, వాటిని ఉతికేస్తే ఎట్లా ఉంటాయో మేపలు కనిపిస్తూ ఉంటాయండి. స్త్రీలు మనం అందరం శుద్ధి చేసినా కూడా చలువు కాని అలాంటి బట్టలతో ఆయన చుట్టి వేసిందంటే ఎంత దరిద్రాలో మీరు చూడండి. ఈనాడు అందరూ హాస్పిటల్లో వెళ్ళేసి ఇంట్లో లేని బెడ్ల మీద, ఇంట్లో లేని ఉయ్యాల మీద మనము మన పిల్లలు పౌలించి వచ్చిన పరిస్థితి. కానీ యేసు ప్రభు ఎంత తగ్గింపుతో ఈ లోకానికి వచ్చాడు. అంత గొప్ప దేవుడు, ఆయన తగ్గింపు ముందే మనం చూసాం పిల్లలు. అలాగే యేసు ప్రభు ప్రేమిస్తే మనము మన పిల్లలు ధన్యులమవుతాం. లేదా ఆయన మాట వినకపోతే సర్వనాశనం అంటే ఎంత దుఃఖకరమైన పరిస్థితి. తన పిల్లలకి ఈ మాట చెప్పండి, సర్వనాశనం అవుతాను అంటమ్మా, నేనైతే నమ్ముకున్నాను పరలోకానికి వెళ్తాను, నువ్వు సర్వనాశనం అయిపోతే నీ పరిస్థితి ఎట్లుంటుంది? నరకాన్ని గురించి విరుద్ధం ఏ విధానంలో చెప్పాలో చెప్తాం. మనం పొందిన ఈ ఆశీర్వాదాలు మన గర్భఫలం కూడా పొందడానికి ప్రభు తన కృపను మెడల విస్తరించును గాక. వీటి గురించి ఇంకా మీరు ధ్యానం చేయండి. మీతో దేవుడు ఇంకో రకంగా అనేక కోణాలు